హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే రేణుకా గోనే కుల్లం కుల్లం మాట్లాడుతూ ఉంటుంది కదా. సో చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము. చెల్లెలు కుదిరినప్పుడు నాకు కుదరలే, నాకు కుదిరినప్పుడు చెల్లెలు కుదరలే. సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చేసింది. ఏదున్నా కుల్ల కుల్ల మాట్లాడుతుంది కదా. సో ఈ మధ్య కాలంలో చాలా విషయాలు వైరల్ అయినాయి. అండ్ అంతకుముందు కూడా తను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసింది. సో తను తెలియని వాళ్ళైతే లేరు, ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ తెలుసు. సో ఆమె జోలికి ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా ఇంట్లో అన్నీ వదులుకొని రావాలి. సో మనతో పాటు చెల్లె ఉంది. హాయ్ రా చెల్లె. హాయ్ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు? మంచిగా ఉన్నానా. నేను చూసి ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఈ తెలంగాణ స్లాంగ్లో వార్తలు చదువుతారు చూసినావా, సేమ్ అట్లే ఉన్నావు. అంతే కదన్న, ఆబ్వియస్లీ తెలంగాణ కాబట్టి అట్లనే ఉంటుంది. ఇంకా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినావంట. అవునన్న, రేణుగోనే కుల్లా కుల్లా. ఏంది కంటెంట్ ఏంది దాంట్లో? కంటెంట్ ఇదని లేదన్న, కుకింగ్ వీడియోలు చేస్తున్నాం, ఇంట్లో జరిగేటివి చేస్తున్నాం, ప్రతిదీ షార్ట్ వీడియోలు, ప్రతిదీ చేస్తాం. ప్రతిదీ చేస్తాం. ఇంకా జనాలకు ఏదైతే కావాలో అదైతే ఇవ్వాలి అనేది ఒకటి అనుకుంటున్నాం. సరే, నీ యూట్యూబ్ గురించి తర్వాత మాట్లాడదాము. ఇవన్నీ పక్కన పెడితే అసలు రేణుక అంటే ఎవరు అసలు? రేణుక అంటే ఒక విలేజ్ అమ్మాయి. విలేజ్ నుండి ఏదో కొలువు చేద్దాం ఏదో చేద్దాం అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ చేసిన, దాని తర్వాత డ్రాప్ అయిపోయినా. అట్లా. ఇంట్లో ఎంతమంది ఉంటారా చెల్లి? మొత్తం అమ్మ నేను ఇద్దరే. అమ్మ నేను, ఒక మా అల్లుడు ఉన్నాడు, అల్లుడిని నేను సాదుకున్నా. మా అన్నయ్య చనిపోతే బాబుని చదువుకున్నా, బాబు నాతోటి ఉంటాడు. నాన్న లేడన్న, చనిపోయిండు. ఎట్లా? తాగి చనిపోయిండు. అంటే మీ నాన్న చనిపోయినప్పుడు నీకు ఏజ్ ఉందా లేకపోతే చిన్నప్పుడు చనిపోయింది? లేదన్న, మా నాన్న 2001లో చనిపోయిండు. 2001లో చనిపోయింది. నాకు 2000 డేట్ ఆఫ్ బర్త్. అంటే నాకు మా నాన్నకి 6 నెలలు, నేను 6 నెలల బేబీని మా నాన్న చనిపోయిండు. అయితే నాన్న ప్రేమ నీకు అసలు ఏం తెలియదన్న. ఓకే, ఇప్పుడు జనరల్గా నాన్నతో కొన్ని రోజులు ట్రావెల్ అయితే మన లైఫ్లో నాన్న కానీ అమ్మ కానీ ఎవరన్నా బ్రదర్స్ కానీ ఎవరన్నా మనతో ఉండి చనిపోతే వాళ్ళ ప్రేమ, వాళ్ళ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. సో నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నాన్న ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి, సో ఎప్పుడన్నా ఇప్పుడు ఫాదర్స్ డే వస్తుంది, వచ్చినప్పుడు చాలా మంది స్టోరీలు స్టేటస్ పెడతారు నాన్న గురించి, నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది, అలాంటివి చూసినప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, మస్తు కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. కానీ మనకి లేని దాని గురించి ఆశపడడం ఎందుకు? అంటే నా తలరాతలు ఉండుంటే నిజంగానే మా నాయన బతుకుంటుంటేనేమో, అది నాకు లేదు, ఆ ప్రేమ నేను పొందే అర్హత లేదేమో, అందుకే తీసుకోపోయిండేమో అని చెప్పి నేను ఇక సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లో మగతోడు లేకపోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. సో నీకు కానీ అమ్మకి కానీ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిరా మీరు? అక్క వాళ్ళు అయితే చిన్న చైల్డ్ మ్యారేజెస్ అన్న, అందరూ 11-12 ఏళ్ళకి అమ్మ పెళ్ళిళ్ళు చేసింది, వదిలించుకుంది. నాకు కూడా అట్ ద సేమ్ టైం అట్లానే చేద్దాం అనుకుంది. కానీ నాకు చేద్దాం అనుకున్న పరిస్థితులు ఏంటంటే, మాకు తినడానికి లేదు, ఉండడానికి లేదు. అసలు ఇప్పుడు అక్క పెళ్ళి నేను చేసిన, ఒకవేళ రేపొద్దున నా పెళ్ళి మా అమ్మ చేస్తే రోడ్డు మీద పడాల్సి వస్తుందేమో, మా అమ్మకి అసలు ఏం లేకుండా, నీడ్ అనేది లేకుండా అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఆగాల్సి వచ్చింది, ఆగి వర్క్ చేయాల్సి వచ్చింది. వర్క్ అసలు మా మమ్మీకి ఇష్టం లేదు చేయడం. నేను ఒక కంపెనీలో చేసిన, ఆ కంపెనీలో అసలు నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి నాకు చాలా ప్రెజర్ పెట్టింది. అయినా కూడా నేను చేసిన కొన్ని రోజులు అక్కడ కూడా ఎట్లుంటుండేనంటే డామినేట్. ఒక అమ్మాయి అంటే ఏంటంటే, నీ ఫిజిక్ బాగుంది, నువ్వు బాగున్నావు, ఒకరోజు నాతో మాట్లాడు, ఇట్లా అంటారు అన్నట్టు. పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి వరకు కూడా అబ్బాయిలు ఇట్లా ఉంటారు అన్నట్టు. ఎట్లా అంటే, కమిట్మెంట్ ఇస్తే నీడు ఉండాలి, నీతోటి అయ్యేదే నాకు కావాలి, నీ ఫిజిక్ బాగుంది. 12-13 ఏళ్ళకి ఫిజిక్ బాగుంది అని చెప్పేటోళ్ళని నేను ఏడా చూడలే. వాళ్ళకి ఆడకూతుర్లు లేరా అంటే, వాళ్ళు కూడా ఆడకూతుర్లు కన్నోళ్ళే. ఇప్పుడు నీతో పాటు అక్క ఒక ఆమె ఉందా? మేము చాలా మంది అన్న, 6 అమ్మాయిలం, 2 అన్నయ్యలు, 3 చనిపోయారు. ఇప్పుడు 5 ఉన్నాం. 5 బాయ్స్. ఒక ఆయన ఉన్నాడా? ఒక ఆయన ఉన్నాడు. ఒక బాయ్ చచ్చిపోయిందా? సో ఏ కారణం వల్ల చనిపోయారు ముగ్గురు? ఒక అక్క ఏమో వరకట్నం ఏదింపులతోటి కొట్టినప్పుడు ఆయన కొట్టి చంపిండు. ఇక తర్వాత ఇక మేము కూడా చిన్నపిల్లలం అన్న. 2008 అంటే ఆమె 7 years కిడ్ నేను. మా అక్క చనిపోయినప్పుడు ఇక అడిగేటోళ్ళు లేరు, ఫైట్ చేసేటోళ్ళు లేరు. మా నాయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అది వదిలేసుకొని వచ్చిండు మా నాయన. వచ్చిన తర్వాత ఎవరు సపోర్ట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్స్ లేవు, అందరు వెల్ సెటిల్డ్. అట్ ది సేమ్ టైం కోట్లు ఉన్నోళ్ళు. అన్న ఎట్లా చచ్చిపోయిండు? ఆయన చెరువులో పడి చనిపోయిండు. అంటే ఈత కొట్టడానికి పోయా, నార్మల్ పనికి పోయా? చేపలకు పోయి అలానే పడి చనిపోయిండు. ఇంకొక అక్క సిజరేన్ పెళ్ళై 2005లో, ఇంకా చాలా కిడ్డు నేను, అప్పుడు చనిపోయింది. ఓకే, సో చాలా పెద్ద ఫ్యామిలీ మీది. అందులో చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించుకుంటున్నా. చాలా కష్టాలన్న, అసలు తినడానికి లేదు, ఉండడానికి లేదు, ఇల్లు లేదు, ఫుడ్ తిందామంటే ఫుడ్ దొరికేది కాదు, చాయ్ తోటే బతికేటోళ్ళం. ఇంకా చాయ్ ఇప్పుడు పొద్దుగాల పెట్టి మా మమ్మీ కళ్ళాలకు పోతుండే, చాయ్ తాగే బతుకుతుండే మేము. కష్టం విలువ అంటే, ఆ కష్టాల్లో PhD చేసి వచ్చినామన్న.
కష్టాల్లో పిహెచ్డి చేసినాం, ఆ గరీబ్తనంలో పిహెచ్డి చేసినాం. ఇప్పుడు మీ చుట్టాలు, మీ బాబాయిలు, మీ తోటి బంధువులు ఎవరైతే ఉంటారో ఎవ్వరు ఏం హెల్ప్ చేయలేదా మీకు? చేయలేదన్న. ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా మా నాయనకే తాగద్దు, మా అమ్మకి ఆపరేషన్ చేసి ఉంటే ఇంతమంది పుట్టేటోళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయనకే లేదు ఆ విషయం. మా నాయన మళ్ళా స్పోర్ట్స్ కోటాల ఇల్లింద సింగరేన్ల జాబ్ మా నాయనకి. ఆయనకి లేనిది వీళ్ళకి ఎందుకు వస్తుంది అన్న? ఇంతమంది ఆడపిల్లల్ని కానీ ఒకవేళ ఎవరినన్నా ఒకళ్ళని తీసుకెళ్ళి ఉంచుకుందాం అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, భారం అయిపోతారు. అవును. మరి అప్పుడు ఎట్లా చేస్తారన్న? ఎవ్వరు మమ్మల్ని దగ్గరికి రానియలేదు, అంటరాని వాళ్ళకంటే ఈనంగా చూసిరు. అంటే ఇప్పుడు నాన్న అంటే అప్పట్లో ఉన్నప్పుడు పిల్లల్ని కన్నాడు, ఓకే ఫైన్. ఎందుకంటే అప్పట్లో థాట్ వేరే ఉంటుండే, ఎట్లా అబార్షన్ చేయించకూడదు, పిల్లలంటే దేవుడిచ్చే వరం కదా, మనం ఎందుకు ఆపుకోవాలనే మైండ్ సెట్లో ఉంటుండే. సో ఆ విజన్లో కన్నాడేమో మిమ్మల్ని. సో కన్నాడు, ఆయన చనిపోయిండు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇంట్లో చనిపోయారు కదా, మరి మిగతా బంధువులు నాన్న చనిపోయిన తర్వాత అరే మగ దిక్కు లేని వాళ్ళు ఉన్నారు కదా, మనం ఏదో రకంగా సహాయపడదాం, ఎవరిదో ఒక పెళ్లికో సాయం చేద్దాం అని ఇట్లా ఎవ్వరు ముందుకు రాలే? ఎవ్వరు రాలేదన్న, ఎవ్వరు రాలే. మా కష్టం మేమే తిన్నాం, మా కాళ్ళ మీద మేమే నిలబడ్డాం, ప్రతిదానికి మేమే కొట్లాడినాం, మేమే ఫైట్ చేసినాం. మాకేమన్నా ఇబ్బంది అమ్మ నాకు వాడు ఏడిపించిండమ్మా అంటే మా అమ్మనే వాడికి కొడుతుండే, మా అమ్మనే వాడికి తిడుతుండే. ఇట్లా ఎవరైతే పక్కన అబ్బాయి ఉన్నా సరే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుండే మా మమ్మీ. మా అమ్మనే, అన్నీ మా అమ్మనే. ఇది మా ఊరు అన్న, మా ఊరు దాటేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పోవాలి. మా అమ్మకి అమ్మనైనా లేరు, మాకెవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. చూడనప్పుడు ఎప్పుడు సరే మా అమ్మ మేనత్తలు కానీ ఎవరైనా సరే మా మమ్మీకి చూడకోకుండా వెళ్ళిపోతారు. మా మమ్మీ చాలాసార్లు బాధపడుతుంది, కానీ మనం ఏం చెయ్యలేం. సరేనా, ఇప్పుడు నువ్వు కష్టాల్లో పిహెచ్డీ చేసేస్తున్నావు, ప్రతి కష్టం చూసినావు, అంటే మన తోటిగా పుట్టిన వాళ్ళు సావు చూసినావు, ఎట్లా చచ్చిపోయారు చూసినావు. కొన్ని సావు వచ్చి ఒక హెల్త్ బాగా చచ్చిపోయారు అంటే అది వేరే విషయం. అవును. కానీ కట్నం కోసము పీడించి మరీ కొట్టి నరకయాతన చూపించి చంపేసారు కదా, అవు అదొకటి జరిగింది. నాన్న పుట్టగానే చచ్చిపోయాడు, అమ్మ కష్టపడుతుంది కదా. సో ఇంత పేద ఫ్యామిలీ నుంచి, ఇంత చిన్న పల్లెటూరు నుంచి వచ్చినావు కదా, ఇప్పుడన్నా మంచి జనరేషన్లో ఉన్నావుగా, మరి నువ్వు మంచి వీడియోలు చేయొచ్చు కదా, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? మేము ఏ రోజు బూత్ వీడియోలు కానీ మంచి వీడియోలు చేసినాం అన్న. 5 ఏళ్ళకి వెళ్ళి మంచి వీడియోలు చేసినాం. సక్సెస్ వస్తే అన్న చెల్ బాంచని చెప్పుతో కొట్టు, రాలే సక్సెస్. నువ్వు మంచిగా అట్లనే నువ్వు నన్ను రిసీవ్ చేసుకొని ఉంటే, అట్లా రిసీవ్ చేసుకొని ఉంటే మేము అసలు మాట్లాడే అంత టైం వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అట్లా జనాలు మమ్మల్ని అంత రిసీవ్ చేసుకోలే. మంచి వీడియోలు చేసినాం, సినిమా సాంగ్స్ చేసినాం, అన్నీ చేసినాం, కానీ ఎవరు పట్టించుకోలేము. మాకు పట్టించుకునే టైంలో నాకేమనిపించిందంటే, నేను కాలేజీ కూడా వదిలేసిన, హోటల్ మేనేజ్మెంట్ చేసిన, అక్కడ ఒక లొల్లు అయింది వదిలేసిన. ఇంకా దాని తర్వాత గివ్ అయినా ఇంటికి వచ్చేసిన తర్వాత సూసైడ్ చేసుకుందాం, లిటరల్లీ ఇంకా చచ్చిపోదాం అనే స్టేజ్లో ఉన్నా. ఎందుకంటే ఎన్నేళ్ళు కష్టపడ్డా వీడియోలు రావట్లే. అంటే వీడియోల కోసమే చచ్చిపోదాం అనుకున్నావా? వీడియో సక్సెస్ అవ్వట్లే. ఇక్కడ చూస్తేనేమో హోటల్ మేనేజ్మెంట్ చేసిన, అప్పులు చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి పక్క దేశం పోయి కొలువు చేసి పేదరికంలా ఇంత పిహెచ్డి చేసినాం. మేము ఏదో ఒకటి సాధిద్దాం, అచీవ్ చేద్దాం. ఒక ఆడపిల్లగా నేను మా అమ్మ పెళ్ళి ఎత్తంటే చేసుకోకుండా ఉన్నందుకు ఏదో ఒకటి సాధించాలి అని నేను పట్టుదలతో ఉన్నా. అక్కడ కూడా ఇబ్బందులే. ఏం జరిగింది హోటల్ మేనేజ్మెంట్లో ఏముంటుందంటే అన్న, ఇక్కడేమో స్టార్టింగ్ స్టేజ్లో నాకు చిన్నప్పుడు వేసుకోవడానికి చెప్పులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన తిండి లేదు. ఎండకి పోతేనేమో ఫుల్ ఎండలా కష్టపడుతుండే కూలీ పనికి పోతే. అంత కష్టపడి రూపాయి పోగు చేసుకొని మా దగ్గర ఉన్న డబ్బులతోటి మేము గర్వంగా పోయి ఫీజులు కట్టి హోటల్ మేనేజ్మెంట్ చేస్తే, వాడెవడో షెఫ్ వచ్చి ఏమంటున్నా అంటే, నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తేనే నువ్వు వీడు ఉండాలి. అసలు నాకు ఇదేందో అర్థం కాలే. కమిట్మెంట్ ఏందన్నా? మరి మేము అన్ని కష్టాలు పడి వచ్చినాం కదన్నా, ముందంతా అన్నం తినకోకుండా ఏం లేవు. అది కూడా మా నాన్న చేసిన తప్పులకి మేము కష్టాలు అనుభవించినాం కదా. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడికి పోయినాక ఈ అబ్బాయిలు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి తెలుసా? నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తేనే ఉండు, లేకపోతే వద్దు. అరే ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు ఉంటే బయటకు వచ్చిందిరా బాయ్ అని అర్థం చేసుకోవడం మానేసి, నీ ఫిజిక్ బాగుందని నీ ముఖం మీదనే చెప్తే ఎట్లుంటుందన్న? చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో కష్టాలన్నా, లాట్ ఆఫ్ కష్టాలు. ఇప్పుడు నేను పోయి ఇది మళ్ళీ అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరుగుతుండేనంటే, పోయేటప్పుడు వచ్చేటప్పుడు చెకింగ్లు ఫోన్ తీసేసుకుంటారు. బేసిక్గా నాకేందంటే, మా అక్కకు పెళ్ళయింది, మా అక్క వాళ్ళ ఆయన తాగుతాడు. మా అక్క ఒక 4 times సూసైడ్ చేసుకుంది చనిపోవడానికి. మా మమ్మీకి ఏమైనా హెల్త్ ఇష్యూ అవుతుంది, నాకు ఫోన్ కంపల్సరీగా ఉండాలి నా దగ్గర. నేను ఆ ప్రెజర్ తీసుకోలేను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను ఇంత సఫర్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది కూడా నేను మా మమ్మీ నా ఫ్యామిలీ అన్నీ
దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చిన కదా. అలాంటప్పుడు నా ఫోన్ తీసుకుంటావు, మా మమ్మీకి ఏదైనా హెల్త్ ఇష్యూ అవుతుంది, అప్పుడు పరిస్థితి ఏంటన్నా నాకు అక్కడ హోటల్లో ఫోన్ తీసేసుకుంటారు, నాకు నచ్చట్లేదు. సరే ఇంక అన్ని ఒకరిని కొట్టిన, వాడు అబ్యూజ్ వర్డ్స్ మా మమ్మీకి తిట్టిండు, నాకు నచ్చలేదు, కొట్టినా బయటకు వచ్చేసిన. ఇంక అంతే. ఇంకా నాకు దానికి రామ్ రామ్ అని చెప్పినా వచ్చేసినాం. ఒకరికి డబ్బులు కట్టినాం, వాడు త్రూ కూడా మోసం జరిగింది. ఎందుకురా బాయ్ ఇగానని వచ్చేసినాక సూసైడ్ చేసుకుంటే బెటరు అనే ఒక కాన్సెప్ట్. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించుకొచ్చాను, ఆ కష్టాలు దూరం చేసుకుందామని చదువుకొని ఒక మంచి ప్లేస్మెంట్కి వెళ్ళిన అక్కడ కూడా అబ్యూస్ గానా అంటే మిస్యూజే. అవునన్న, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు అన్ని కష్టాలు పడే బదులు ముందే అదేదో ఒక ముంజల వ్యాపారం చేస్తే అయిపోతుంది కదన్న. ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేక తిండి లేక ఇవన్నీ చేసే బదులు అదే ముందే ముంజల వ్యాపారం చేస్తే మంచిగా వెల్ సెట్ అయిపోతాం కదన్న. ఆ వ్యాపారానికి ఉన్నది రేంజ్ వేరు కదా. మరి అది చేయకోకుండా వచ్చినామంటే ఆత్మాభిమానాన్ని ఎక్కడ తాకట్టు పెట్టలేక. మరి రేణుకా గోనె ఈ రోజు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా తప్పు చేస్తే చెప్పు కొట్టినట్టు మాట్లాడుతుంది కదా. మరి ఒకప్పుడు రేణుకకు ఆ ధైర్యం లేదా? ఒకడు వచ్చి నువ్వు నాతో పడుకో నేను జాబ్ ఇస్తా అన్నప్పుడు ఆ ధైర్యం లేదా? కొట్టే వచ్చిన కదన్న, కొట్టే వచ్చిన. మరి నువ్వు కట్టిన పైసలు ఏం చేసినావు? కట్టిన పైసలు పోయినాయి, అన్ని పోయినాయి, పోతే పోయినాయి 20. ఎన్ని పోగొట్టుకున్నామో ఇవి కూడా అంతే, పోతే పోని. ఇప్పుడు నేను బతుకున్నాను అనుకున్నా. ఈ సొసైటీలో ఏంటంటే మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అస్సలు బంద్ చేసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైనా అన్న, ఒకవేళ నేను చచ్చిపోయిన అనుకో, నా త్రూ ఏదైనా వస్తుందని అంటే ఇన్ని చంపేసినా కూడా మాట్లాడరు పక్కన వాళ్ళు. మనిషికి వాల్యూ ఇవ్వడం బంద్ చేసిరు, మనీకి వాల్యూ ఇవ్వడం నేర్చుకున్నారు. డబ్బు కానీ ఎక్సెట్రా ప్రతి వస్తువు మనిషి క్రియేట్ చేసింది అది. కానీ అవన్నీ మనిషి కంటే ఎక్కువ అయిపోయినాయి జనాలకి. అయితే ఇప్పుడు మా మమ్మీ అట్లా ఉండదు. ఎట్లుంటుంది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. సరే బిడ్డ నువ్వు రా, నీకంటే ఎక్కువ ఏది కాదంటది. నాకు అదే నేర్పించింది. నేను కూడా అంతే. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉండని ఏది ఉండని మనగా ఉంటా. నేను పక్కన వాళ్ళకి మనిషికి మాత్రమే రెస్పెక్ట్ చేస్తా. వాళ్ళ దగ్గర కోట్లు ఉండని ఏది ఉండని, తినడానికి లేని గరీబోడైనా సరే నేను మనిషికి మాత్రమే రెస్పెక్ట్ చేస్తాను. మంచి వీడియోలు చేస్తే రెస్పాన్స్ రాలేదన్నా, మంచి వీడియోలకు మంచి సపోర్ట్ చేస్తుంటే నేను ఇవాళ బూతులు ఎందుకు మాట్లాడుతుండే అన్నావు కదా. సో మంచి వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, బూత్ వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? నెగిటివిటీ జనాలు ఏంటంటే ఒక్కసారి నెగిటివిటీ కావాలి, నెగిటివిటీ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా సరే కొట్లాట పెట్టుకుంటేనే యూట్యూబ్లో కూడా అన్న, ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు, మీరు చాలా బాగా మీరు చూడరో నాకు తెలీదు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చటిని తర్వాత మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. కాంట్రవర్సీలు ఉండాలి. వాడి ఇంట్లో ఏం జరుగుతుంది, వీడి ఇంట్లో ఏం జరుగుతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది. ఆడు పెళ్ళాన్ని కొడితే వీడు పోయి చూస్తాడు. ఆడికి ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, పైసలు వస్తున్నాయి, మరి ఆబ్వియస్లీ చేస్తాడు కదా వాడు. ఇది ఎవరు నేర్పిస్తారు? పబ్లిక్ నేర్పిస్తుంది. పబ్లిక్ తెలివి లేదు. పబ్లిక్కే నేను చెప్పేది. ప్రతి దాంట్లో అయితే అన్న పబ్లిక్. ఫస్ట్ వాళ్ళు మేము కొన్ని వీడియోలు చేసినాం. స్టార్టింగ్ రావడంతో మేము కొన్ని వీడియోలు చేసినాం. మట్టి పూసుకుంటే ఎండకు వానకు పోతే మట్టి పోదు అనేది ఒక వీడియో ఎందుకు చేసినామంటే, ఇప్పుడు ఫౌండేషన్స్ అవి ఇవి వచ్చినాయి. ఆడబిడ్డలు అవి కూడా కొనుక్కుంటారు, వాళ్ళ మొహాలు పాడు చేసుకుంటారు అనే ఒక వీడియో చేసినాం మేము. అది ఎవరికి అర్థం కాలే. మనీ హంటింగ్ వీడియో చేసినాం, మేమే డబ్బులు ఆడబెట్టినాం, మేమే తీసుకుపోయినాం. ఇది ఇట్లనే జరుగుతుంది రా బాయ్ అనేది చూపించినాం. అది ఎవరికి నచ్చదు. మళ్ళీ హర్ష సాయి మీద ఒక వీడియో కొడితే వాడు ఎవడో భవానీ మాల వేసుకొని వచ్చి నన్ను వేసుకున్నాడు అన్న. భవానీ మాల వేసుకొని ఇప్పుడు మనం ఎంత అరే జై శ్రీరామ్ చెప్పకపోతే నీ ముక్కు పోతా, నీ చెవులు పోతా, నీ మూతి పోతా అనే ఒక మనుషులు అప్పుడేమైతుంది, భవానీ మాల వేసుకొని వచ్చి నన్ను ఇట్లా దుడ్క అట్లా మాటలు అబ్యూజ్ వర్డ్స్. అరే అని ఏం చేసిండన్న, మంచి ఏమన్నా చేసిండా? బిజినెస్ మైండ్ అన్న. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంత వస్తుంది, నేను అక్కడ కొంచెం పెడుతున్నా, నాకు ఇక్కడ 100 రూపాయలు వస్తుంది బాయ్. 100 వచ్చినప్పుడు నేను అక్కడ రూపాయి పెడుతున్నా, అప్పుడు నీకు ఎంత మిగులుతుంది? నీ నోటితో నువ్వు చెప్పు. 99 మిగులుతుంది కదా. మరి ఇది ఎందుకు అర్థం కాదు పబ్లిక్ కి? అది అర్థం కావట్లేదు. ఇప్పుడు భవానీ మాల వేసుకొని వచ్చి ఒక ఆయన నేను తిట్టినాడు కదా, అక్కడ వేసుకున్న అమ్మవారికి వాల్యూ లేదు, సమాజానికి ఇచ్చే వాల్యూ లేదు. వీళ్ళంట సనాతన ధర్మాన్ని పాటిస్తారంట. ఆ సనాతన ధర్మం ఏంటన్నా నాకు అర్థం కాదు. ఏవో అఘోరి వచ్చింది అనుకో, ఆమెకి సనాతన ధర్మం అని చెప్పి ఆమె కాలు పట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్లో ఉందా సనాతన ధర్మం? ఈరోజు ఉందా? ఊర్లోకి వెళ్ళి వస్తారన్న, సిటీకి వస్తారు. నేను హాస్టల్లో నేనున్న రూమ్లో కానీ అక్కడిక్కడ అంతా చూసిన, ఊర్లోకి వెళ్ళి గరీబ్ బిడ్డలు వస్తారు. వచ్చి వీడు ఎట్లా తయారవుతారంటే సగం గుడ్డలు వేసుకుంటారు, రోజుకు కొంత పబ్కి పోతారు. ఆడ ఏం రేంజ్, ఇక్కడ ఏ రేంజ్ అన్న నాకు అర్థం కాదు. ఆడ నుండి గరీబ్ స్థాయి నుండి వచ్చిర్రు. మీ అమ్మ అయ్య పొలం పని చేసిరో లేకపోతే కూలి చేసిరో నాలి చేసిరో మిమ్మల్ని ఇక్కడ పంపించిరు చదువుకొని కొలువు చేస్తుంది, రేపు పొద్దున నన్ను జాతారు అని కదా. వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది ఏంది?
వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతురా, పొద్దున్న లెగుతురా, పూజలు చేస్తురా, పునస్కారాలు చేస్తురా, ఏం చేస్తురన్నా? పబ్బుకు పోవడం, నైట్ మొత్తం దుంకడం, మళ్ళీ రావడం, పడుకోవడం, మళ్ళీ ఇంకొకటి పూలు పెట్టడం, వాంతో ఇంకోలు పోవడం అంతే. వాడు ఒకవేళ పబ్బుకు పోయినప్పుడు కూడా నేను రీసెంట్ టైంలో అయినది, ఒకడు పబ్బుకు తోలకపోతే వాడు పెళ్లి చేసుకుంటాడు, వాడిని పబ్బుకు తీసుకుపోతారు, వాడు దుక్కుకుంటే పక్కన వాడు చేపట్టుకుని దుక్కుకుంటూ పోయేకెళ్తారంట. అది ఎట్లా జరుగుతుందో నాకు అర్థం కాదు. మనుషులా, మన బోతులా, లేకపోతే మనకి అసలు మనం ఇండియాలో పుట్టినాం, మన కట్టు బొట్టు, మనం ఎంత మంచోళ్ళం అని చెప్పే మనము మా ఫారెన్ కల్చర్ వచ్చింది, అమెరికా కల్చర్ వచ్చింది మన దగ్గర. ఈ లివింగ్ రిలేషన్షిప్లు అంట ఏందో అసలు, ఈ పెళ్లి కాకముందే పత్తి వ్యాపారాలు. మరి పెళ్ళి అయినాక ఏం చేస్తారు? సరేరా చెల్లి, మంచి వీడియోలు చేస్తే నీకు అంటే సపోర్ట్ రాలేదు, అందుకే బూత్ పురాణాలు స్టార్ట్ చేసిన అంటున్నావు కదా. సరే, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు నువ్వు, వంటల ప్రోగ్రామ్ పెట్టినావు. అదేంటంటే న్యాచురల్ గా ఉంది వంటలు, ఎట్లా అంటే పొయ్యి మీదనే చేస్తున్నావు, ఏది అక్కడ ఎక్స్పోజ్ చేయట్లేదు, ఉన్నట్టు చేస్తున్నావు కదా. మరి దీనికి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నావా? చేస్తారు. ఇప్పుడు వంటల ఛానల్స్ ఎన్నో వచ్చినాయి, మంచి మంచి పాష్ ప్లేస్లలో వండుతున్నారు, మంచి మంచి కలర్ఫుల్ బౌల్స్ పెట్టి కలర్ఫుల్ ఫుడ్ వండి పెట్టినారు కదా. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నీ వీడియోలు జెన్యున్గా ఉంటే సపోర్ట్ చేయరన్న జనాలని నువ్వే చెప్పినావు. ఇప్పుడు నువ్వు వంటల ప్రోగ్రామ్ జెన్యున్గా చేసినావు కదా, మరి దాన్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నావు? చేస్తారు, ఆబ్వియస్లీ చేస్తారు. ఎందుకంటే అప్పుడు రేణుగోన తెలియదు ఎవరికి. రేణుగోన అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి, అసలు ఆమె ఎవరు అనేది కూడా తెలియదు. ఈరోజు రేణుగోన అంటే ఏడికి పోయినా గుర్తుపడతారు. మేము అరకు పోయినాం, అరకులో కూడా గుర్తుపట్టిరన్న. నాకు అది చిత్రం. ఒడిశా పిల్లలు కూడా గుర్తుపడుతురు. అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఏదో లేట్గా వచ్చినా లేటెస్ట్గా నా జిందగీలోకి మంచిది ఒకటి అచీవ్ చేసిన, నేను సాధించిన. గుర్తింపు లేక ముందు నువ్వు ఎంత మంచి వీడియోలు చేసినా ఎవరు సపోర్ట్ చేయడు. గుర్తింపు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేస్తారంటావా? చేస్తారన్న, ఆబ్వియస్లీ చేస్తారు. నువ్వు ఒక 10 వీడియోలు చేసినప్పుడు ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది, అవుతుంది అది బరాబరి. ఎందుకంటే అది ఎక్కడ ఎవరికి ఎట్లా నచ్చుతుందో మనం చెప్పలేమన్నా. ఎందుకంటే చూసేటోళ్ళకి నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది ఎక్కువ నేను ఈ ప్రజలకి చూసే పబ్లిక్కి చెప్పే ముచ్చట ఏంటంటే, కాంట్రవర్సీలు కోరుకోకరి. ఫస్ట్ మీరు ఎట్లుందో అట్లా చూసినప్పుడు కాంట్రవర్సీలు చేసి వాళ్ళు మీ మీద ఇంత ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు న్యాచురల్గా, ఇప్పుడు నేను చేసేటి న్యాచురల్గా ఉంటున్నాయి అని నువ్వే అన్నావు కదన్న. ఈ న్యాచురాలిటీ మనం మెయింటైన్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైంది, మొగుడు పెళ్ళం కొట్ట, పెళ్ళం మొగుడిని కొట్ట, ఇదే సోపత్తుంది. నిజంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు. సరేరా చెల్లి, నేను ఇంతకుముందు వీడియోలు చూసినా, అంటే నువ్వు దేనికి తిడుతుండేనో నాకైతే తెలీదు. ఓపెన్ చేయగానే బూతులతో స్టార్ట్ చేసేదాన్ని. అంటే అది మంచిగా తిడుతున్నావా, చెడు చేసిన తిడుతున్నావా నాకు తెలీదు. ఇప్పుడు జనరల్గా ఇవాళ రేపు ఉన్న పర్సన్స్కి ఎట్లా ఉంటుందా, జస్ట్ ఇట్లా చేసిరా అది చూస్తారు, మొత్తం ఎవరు చూడరు, ఎందుకంటే అంత ఓపిక లేదు. అంటే జనరల్ నేను ఇంటర్వ్యూకి అందరు ఫాలో చేసా, నీ ఐడి చూసినప్పుడల్లా ఊకే తిడుతూనే ఉండేది ప్రతి దానికి. నేను అనుకునేటోను అనమాట, అరే అమ్మాయిలు ఇట్లా తిడితే అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అని అనుకుంటుండే. సో నువ్వు చేసిన వీడియోల వల్ల నీకు ఎక్కడనేమన్నా మైనస్ అయిందా? నువ్వు బూతులు మాట్లాడేదానివి కదా బాగా. నాకు మైనస్ అంటే ఏం కాలేదన్న, ఎందుకంటే నేను అనుకోనే మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మంచిగా నన్నుగా ఇష్టపడి ఉంటే నేను మాట్లాడాల్సి వచ్చేది కాదు. నాలోకి ఒక ఫేక్ పర్సన్ రావాల్సి వచ్చింది. మనం అనుకున్నా సాధించాలంటే ఏదో ఒక విధంగా అయితే సాధించాలి, తప్పదు కాబట్టి రావాల్సి వచ్చింది. వాళ్ళే మనల్ని, ఇప్పుడు ఒక బంగారం ఉందన్న, ఇంకా బంగారాన్ని ఎట్లున్న బంగారాన్ని అట్లా పై మీద పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుండే, దానికి మెరుగుపెట్టి షోకేస్ చేయమని జనాలే అన్నారు. మరి నేను ఇంకా నాతోటి కాలే, నేను మాట్లాడిన, తప్పేముంది? సరే, ప్రతి ఒక్క విషయం మీద నువ్వు రియాక్ట్ అవుతున్నావు. రీసెంట్ గా అఘోరి వీడియో మీద నువ్వు రియాక్ట్ అయినావు. అసలు అఘోరి అంటే ఎవరు, అసలు అఘోరి ఏం చేస్తుంది? ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటే చలో అదొక లెస్బియన్ కిందికి వస్తుంది, ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే అదొక కేటగిరీ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈమె అఘోరి అనేట ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. పోనీ అమ్మాయి, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అసలు? అదే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చి ఇట్లా ఎత్తుంది అన్నట్టు. ఫస్ట్ మన జనాల దగ్గర లేదన్న, ఫస్ట్ వచ్చినప్పుడు పాట 2 బీకి జైల్లో పడేస్తుంటే అయిపోతుండే, ఒక పోరి జీవితం నాశనం కాకపోతుండే. వర్షిణికి ఏదో చేసిండంట, బ్లాక్ మ్యాజిక్ చేసిండు, అది అన్నీ దానికి ఒళ్ళు బలిసి. ఇగో అన్న నేను ఒకటి చెప్పనా, ఆ పోరికి కూడా చక్కగా ఇంట్లో ప్రేమ దొరకకపోతేనే పోరీలు ఇట్లా తప్పుదారి పడతారు. అది వాస్తవానికి అది నిజం. ఆ గోల్డ్ చైన్ ఇస్తే తీసుకోవాల్సినంత అవసరం ఏముందన్న? ఇవాళ రేపు అఘోరి పోయిందంట, గోల్డ్ చైన్ ఇచ్చిందంట, మేము కూడా మాట్లాడినాం దీని మీద. గోల్డ్ చైన్ ఇవ్వగానే తీసుకోవాల్సినంత అవసరం, అక్కడ పేరెంట్స్ కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి ఒళ్ళొంచి పని చేసి పిల్లల్ని చక్కగా జాతే ఇన్ని కష్టాలు రావు. వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు అన్న నేనైనా సరే ఆబ్వియస్లీ నాకు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ మా మమ్మీ ఎప్పుడూ కొనియలే,
ఇప్పుడు నువ్వు కొనిస్తావన్నా, వస్తాను వెనకాల, అరే నాకు ఐస్ క్రీమ్ అన్న, నాకు చాలా ఇష్టం అన్న ఐస్ క్రీమ్, అరే రోజు కొనిస్తావా అన్న అని వచ్చేస్తాం. అంతే ఇక ఇది. అది ఎట్లుంటుంది అంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇదే రిపీట్ అయింది. అఘోరి దగ్గర ఏముంది, పైసా ఉంది, కారు ఉంది, తిప్పిద్ది, అన్నీ చేస్తుంది. ఈ వర్షిణి అనే దానికి ఏమైంది, లగ్జరీ లైఫ్ కావాలి. కానీ అఘోరికి డేలో చూస్తేనే నైట్లో నిద్రలో కళలు వస్తాడు. అలాంటి నీ అమ్మ ఎట్లా తిరుగుతుందంటో. ఆ లిప్స్టిక్ ఏందో, గా బూడిద పూసుకునుడేందో, నిజంగా అన్న వీళ్ళ జనాలందరూ నా మీద దుమ్మెత్తిపోతారని నేను మాట్లాడలే ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూలు అప్పుడు. ఆమె అసలు మనిషిని తింటావేందన్న, ఇప్పటికే గడికొకడు పిల్ల మీద మొగుడికి ప్రేమ లేదా, మొగుడి మీద పిల్లానికి ప్రేమ లేదా, తల్లి మీద తండ్రికి ప్రేమ లేదా, బిడ్డ మీద తల్లికి ప్రేమ లేదా, అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలీదా. ఇప్పుడే గడికొకడు చంపుకుంటుండు. మళ్ళీ ఈడొచ్చి ఆరామ్సే కూర్చొని నేను కెమెరాలు పెట్టి చేతవాడి చేస్తా, నేను ఆ ముక్కను తింటా, నేను ఆడ ఏందన్నా ఇదంతా అసలు నా చల్ బాంచంద్. మనుషులకి ధైర్యం వచ్చిన రోజు ఇలాంటివి జరగవు. ప్రశ్నించే ధైర్యం రావాలి, మాట్లాడే ధైర్యం రావాలి, గొంతిప్పాలి, అప్పుడు ఇలాంటివి జరగవు. ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు ఇదివరకు రియాక్ట్ అవుతుండే, ఇప్పుడు అంతా ఊర్లలో కూడా అన్న. రీసెంట్ టైంలో అసలు మా ఊర్లో రీసెంట్ టైంలో నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం. తల్లిని ఒక కొడుకు రోడ్డు మీద బొర్లిచ్చి కొట్టిండు. దాని గురించి ఊర్లో మాట్లాడలేదు. అసలు ఇది ఎక్కడని ఏమో నాకు ఇంతవరకు అర్థం కాలే. ఊర్లో మా పల్లెటూరనా, మా ఊర్లో మాట్లాడలే, సిటీ లెక్క చెప్తురు. అడగారా దాని గురించి? అరే ఈరోజు ఆమెను కొట్టిండు, రేపొద్దున ఇంకొక కొడుకు ఇంకొక అమ్మను కొడతాడు, ఇంకొక బిడ్డ ఇంకొక అమ్మను కొట్టిద్ది, మీరు వద్దు మాతోట అని చెప్పేసి నెట్టెత్తారు. అయితే వీళ్ళు వెళ్ళిపోతారా? నువ్వేమన్నా ట్రై చేసినావు మరి మీ ఊర్లో అమ్మని? నాకు తెలియదు అన్న, నాకు తర్వాత తెలిసింది. నేను అసలు అట్లాంటివి ఖండించను. నా దగ్గరకు వచ్చి ఒక పెద్ద ఆయన ఇట్లనే చెప్తుండే, అమ్మ నా కొడుకు నా కోడలు నాకు అన్నం పెట్టాలన్నా కూడా మాడిపోయినా నా మొఖాన్ని ఇసిరెత్తురంటే నేను ఒకడే చెప్పిన, నీతో చాతనైతే నువ్వు సంపాదించిందంతా నువ్వు తీసుకొని దగ్గర పెట్టుకో, నీ తదాంతరం నువ్వు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి, అప్పటి వరకు ఏమి ఇయ్యకు, నీది నీ దగ్గర పెట్టుకో, వండుకో, తిను, ఆరాంసే తాగు, పడుకో, బుక్కెడ తాగు, బుక్కెడ తిని పడుకో. వండుకొని తినలేవా నువ్వు? ఎంతో కష్టం చేసి ఇంత సంపాదించుకున్నాం మనం, తండ్రులు ఇచ్చిన ఆస్తి అయినా సరే మనం నిలబెట్టుకుంటాం కదా, అట్లయినా నిలబెట్టుకున్నావు నువ్వు. నీకే హక్కులు ఉంటాయి, నీ తండ్రి ఇచ్చిన దాని మీద నీకే హక్కు ఉంటుంది, మనవానికి హక్కు ఉంది, మనవరాలకి హక్కు ఉంది, ఇట్లాంటి ఉల్పా మాటలు చెప్తారు ఊర్లల్లో. నేను ఆడికి కూడా అదే చెప్పిన, నేను చచ్చిపోతా అని నాకు 4 రోజులు చెప్పిండు, సతాయించిండు. అలా నేను చచ్చిపోతా బిడ్డ, నేను చచ్చిపోతా, నువ్వు చావద్దు అని చెప్పిన. నాకు ప్రతిసారి మా ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్తాడు, నేను చచ్చిపోలేదు, అది ఎవరి వల్ల అంటే నీ వల్లనే, నువ్వు చెప్పిన ముచ్చట వల్లనే, ఎంత మంచిగా చెప్తావు నువ్వు అని అంటాడు. ఒకవేళ నాకు ఎప్పుడన్నా హార్ట్ డౌన్ అయినా కూడా వాళ్ళు మోటివేట్ చేస్తారు ముసలోళ్ళు నాకు, అరే నువ్వు ఎంత మంచిగా చెప్తావో తెలుసా, ఎంత ముద్దుగా చెప్తావో తెలుసా, మరి నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు, నువ్వు ఏడవకు అని చెప్తారు నాకు ఎప్పుడన్నా సమస్య నేను బాధపడితే. ఇప్పుడు సిటీలో అనుకోరా, పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు, పక్క గల్లీలో ఏం జరుగుతుందో తెలియదు, ఒకవేళ జరిగిన అన్నట్టు లైట్ తీసుకుంటారు. అంటే మనిషికి గుర్తుపట్టుకోడు, ఎందుకంటే వాళ్ళు ఉన్న బిజీ లైఫ్ కి ఉన్న స్టైల్ లైఫ్ కి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు పల్లెటూరు అనుకో, చిన్నగా ఏమైనా ఊరు మొత్తం పాకిపోతుంది. సో అలాంటి పల్లెటూరు నుంచి నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు కదా, మరి ఊరల్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నీ? అసలు వాస్తవానికి ఊర్లో పట్టించుకుంటలేరా అని అంటే అన్న, ఊర్లు కానీ సిటీలో కానీ అందరికీ ఈవెన్ ఒకటి లగ్జరీ లైఫ్. అది ఎట్లొచ్చినా ఏం కాదు, ఒకనికి కాలెత్తినా వచ్చినా ఏం కాదు, ఆత్మాభిమానం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు అయిపోయిందా అంతే, వాడికి ఏది ఇచ్చిండు, నువ్వు వానికి ఏమి ఇచ్చినావు, అరిగేదా కరిగేదా, ఇట్లనే అయిపోయింది. అలాంటప్పుడు మనం బూతులు మాట్లాడేది చాలా నిజాయితీ అనుకోవాలి. ఇక నిజంగా నేను ఎప్పుడైనా గర్వంగా చెప్పుకుంటా, కేవలం నేను బయటికి రావడానికి, ఇప్పుడు నా దగ్గర నీడ్స్ లేవన్నా, నేను ఒక అబ్బాయికి వెళ్ళి నా బాడీని ఇయ్యలేను వాస్తవంగా, నా చెయ్యి పట్టుకున్నా నాకు నచ్చదు. అట్లీస్ట్ నాకు ఆటోలో కూర్చున్నప్పుడు ఎవరైనా తగిలినా కూడా చెంపక పెట్టి కొడతా నేను అంత కసాయిదాన్ని. అలాంటప్పుడు నేను ఎట్లా, నా దగ్గర నుండి వేరే వాళ్ళకి నీడ్స్ వెళ్ళవు, ఫోటోషూట్లకు కానీ దేనికైనా సరే ఇవ్వాలి, ఖచ్చితంగా నీడ్స్ ఇవ్వాలి. మా దోస్తుల దగ్గర కూడా చాలా మంది దగ్గర చూసిన, ఒక ఫోటోషూట్ కోసం ఫర్ డే మొత్తం స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, రూమ్కు పోయి పండుకున్న వాళ్ళు ఉంటారు ఫోటోషూట్ కోసమే కేవలం. ఇక ఆఫర్ ఇస్తే ఎట్లా, నా దగ్గర ఆ నీడ్స్ లేవు. మరి అలాంటప్పుడు నా దగ్గర ఏముంది, నేను మాట్లాడగలను, బూతులు మాట్లాడగలను. అప్పుడు మాట్లాడిన, అప్పుడు నా కెరియర్ కోసం నేను మాట్లాడిన.
అది ఈ రోజు కాదు, ఎప్పుడైనా సరే జనాలు నన్ను ఒకటే అంటారు, బాగా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, ఉన్నట్టు మాట్లాడుతుంది, ప్రతి దాని మీద మాట్లాడుతుంది, ప్రతి దాని గురించి కొట్లాడుతుంది అని చెప్తారు ఈరోజు నాకు తెలియకుండా నాకు ఎంత జోనర్, ఎంత ఒక ఏమంటారన్నా ఒక లైఫ్ తయారైంది, ఒక సర్కిల్ తయారైందంటే అది జనాల నుండే వచ్చింది. నాకు జనాలు ఎట్లా చేసిరంటే నాకు చెడి అనుకుంటానే మంచిలోకి తీసుకొచ్చిర్రు. వాళ్ళకి నేను చాలా రూఢపడిపోయి ఉంటా అంతే. ఇంకోటి నువ్వు చాలా మందికి తిట్టినావు కదా, ట్రోల్ చేసిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టినావు. అంటే వాళ్ళు చేసిన పనికే నువ్వు తిట్టినావు, ఏదో నువ్వు కావాల్సుకొని తిట్టలేదు. కానీ అట్లా కొంచెం పెద్ద వాళ్ళకే తిట్టినావు. కొంతమంది పనికిరాని వాళ్ళని తిట్టినావు, కొంతమంది సర్కిల్ ఉన్న వాళ్ళు తిట్టినావు, కొంతమంది పేరున్న వాళ్ళని కూడా తిట్టినావు కదా. అట్లా తిట్టినప్పుడు నీ మీద ఎప్పుడు ఏం అటాక్లు జరగలేదా? నాకు హర్ష సాయి గారి మీద మాట్లాడినప్పుడే వచ్చిందన్న, ఒకటి వచ్చింది, ఒక థ్రెడ్డింగ్ కాల్ వచ్చింది. నేను చెయ్యనని చెప్పిన, నువ్వు ఏమన్నా చేసుకో చెల్బాంచని, నువ్వు ఎట్లా మాట్లాడతావు నేను అట్లే మాట్లాడతావు, నువ్వు ఏడ కూర్చుంటావు నేను ఆడే కూర్చుంటా, మాట్లాడుకుందాం ఫేస్ టు ఫేస్, ఏది కావాలంటే అది మాట్లాడుకుందాం, అసలు రాదంటే రాదు, నేను డిలీట్ చేయను కూడా చేయను, నువ్వు ఏడ పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్తా. ఏ వీడియో అయినా అంతే, ఏదైనా అంతే, అంత తేలికగా మన దగ్గరికి అసలు రారు. నాకు బాగా ఎఫెక్ట్ అయిందంటే ఆ గౌడ్ది. ఆ గౌడు ఏంటంటానా, నేను ఆయనకి ఫస్ట్ చెప్పిన, బేసిక్ ఏం చెప్పిందంటే నువ్వు కొట్టద్దు నా మీద వీడియోస్ అని చెప్పిన. ఆడినకోకుండా అట్లనే కొట్టిండు, దాని మీద రియాక్షన్ నాది అట్లనే ఉంది, తప్పదిగా. ఇప్పుడు నువ్వు నన్ను చెప్తా కొట్టడం, నేను చెప్తా 2 దెబ్బలు కొడతా, నువ్వు నన్ను కొట్టకోకుండా ఉండు. ఇప్పుడు ఆయనది అంత పెద్ద ఏజ్ కదా, ఇష్టం వచ్చినట్టు తిట్టిండు నీకు, అమ్మల కాడికెళ్ళి నీ కాడికెళ్ళి, ఎంత గలీజ్ అంటే అంత గలీజ్. ఎందుకంటే నేను ఆ వీడియోలు చూసిన. సో అట్లా బూత్ మాట్లాడినప్పుడు ఆ వీడియో నీకు ఎవరైనా షేర్ చేయడం కానీ, అమ్మ చూసినప్పుడు ఎందుకు ఇలాంటి వీడియోలు బంద్ చేయనడం కానీ, ఇది ఏం జరగలేదా నీకు? మా మమ్మీ అసలు అందు, మా మమ్మీ నా బ్యాక్ బోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫాదర్ లేకోకుండా, ఏ అబ్బాయి సపోర్ట్ లేకోకుండా, నాకు ఉండడానికి ఈ రోజు కూడా ఇల్లు లేకోకుండా, ఇంత 4 లక్షల ఎక్విప్మెంట్స్ కొనుక్కొని వీడియోలు చేస్తున్నామంటే మేము కేవలం మా అమ్మ అంత మంచి సపోర్టర్, మంచి సపోర్ట్ చేస్తుంది. ఆయనకి చూడు, వాడిని ఒకసారి చూసుకో, వాడిని ఒకసారి అరుసుకో అంటది, అంతే. మా అమ్మ మంచిగా ఎంకరేజ్ చేస్తుంది, తగ్గద్దు వెనకకి, నువ్వు ఆడబిడ్డమని తగ్గద్దు అని చెప్తుంది. అది రేపొద్దు నా బిడ్డకే నేను అదే చెప్తా. ఈ రోజు 4 లక్షల ఎక్విప్మెంట్ కొనుక్కున్నది రేణుకా గోనె యూట్యూబ్ నడిపేయడానికి. తనకు కావాల్సిన వీడియోలకు ఏం సామాన్లు కావాలని కొనుక్కుంది. అసలు నీకు ఇన్కమ్ ఏడికెళ్ళి వస్తుంది? ఏది ఇన్కమా? నా గోల్డ్ చైన్ పెట్టినా, నా బ్యాంగిల్స్ పెట్టినా, నా ఏ జోకర్లు పెట్టినా, అవన్నీ ఎట్లా కొన్నావు? అవన్నీ ఫస్ట్ నేను జాబ్ చేస్తుండే అన్న నేను చేసిన పనే కానీ చేయని పని లేదు. హోటల్లో బాసాన్లు తోమిన, ఫస్ట్ నా లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది. ఒకరోజు స్కూల్కి పోతే, ఒకరోజు ఇక్కడ పోతుండే. స్కూల్కి కూడా మా అమ్మ బుక్కులు తెచ్చిస్తుంటే నైట్ చదువుకుంటుండే, హోటల్కి పోతుండే నేను 2012 ఆ టైంలో, 12 ఏళ్ళకి, ఆ టైం 12-11 ఏళ్ళకి ఆ టైంలో అట్లా చేస్తుండే హోటల్ పని చేస్తుండే. మళ్ళీ తర్వాత కంపెనీలో చేసిన, కంపెనీలో 100 రూపాయలు ఇస్తుండే. పొద్దున 6 గంటలకు పోతుండే, నైట్ 8 గంటల దాకా చేస్తుండే. పండగ లేదు, పబ్బం లేదు, ఏం లేదు. ఇక ఆ టైంలో మా అక్కకు పెళ్ళయింది, 100 రూపాయల కూలి, అప్పులు కట్టుకోవడం, సొప్పులు కట్టుకోవడం నాకు సరిపోయింది. ఇక దాంతో ఇంకా ఒక ఆఫర్ వచ్చి ఉండే నాకు, ఏంది గుజరాత్లో ఒక డాక్టర్తోనే చేయాలి, ఆమె దగ్గర చేయాలన్నప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు నాకు 15,000 ఇచ్చింది. అప్పుడు నాకు ఇక్కడ కంటే 4 ఇంతలు ఎక్కువ వచ్చింది కదా అన్న, దాన్ని సేవ్ చేసుకున్నా. ఇక్కడ 100 రూపాయల కూలికే నేను మా అక్క పెళ్ళికైనా అప్పులు కట్టిన, మా అమ్మ గోల్డ్ తీసుకొచ్చిన, మళ్ళీ ఒక 30-40 వేలు వడ్డీకి ఇచ్చిన. అంటే మొద్దు బియ్యం తింటుండేనన్న, పొయ్యి మీద వండుతుండే మా మమ్మీ, 4 గంటలు ఎత్తుండే, పొయ్యి మీద వండుతుండే, మంచిగా నాకు బ్యాక్ బోన్ మా అమ్మ, నేను ఏది చెప్తానన్నా చేయమంటది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అమ్మాయిల విషయానికి వస్తే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఉన్నోళ్ళు వదిలిపెడుతున్నారు కదా. సో అట్లా బూతులు మాట్లాడేటోళ్ళకి, ఎక్స్పోజింగ్ చేసేటోళ్ళకి ఫ్యూచర్లో పెళ్ళి అవుతుంది అంటావా? అవుతుందా అంటే, ఏ చెట్టుకు తోలేగాలి ఆ చెట్టుకు తోలుతుంది అన్న. ఎందుకంటే ఆన్ కెమెరా వేరుంటుంది, ఆఫ్ కెమెరా వేరుంటుంది. నా దగ్గరికి రావాలంటే చాలామంది భయపడతారు. చాలామందికి ఏంటంటే నేను మాట్లాడే మాటలు హానెస్ట్గా నచ్చుతాయి, ఏదో లవ్ ప్రపోజల్ ఏదో ఒకటి చేద్దామని. కానీ పాపం నా దగ్గరికి వచ్చేసరికి అక్క అంటారు, అది ఉంటుంది పాపం. కానీ అది కాదు మన లైఫ్ ఆఫ్ కెమెరా లైఫ్, అది పర్సనల్ లైఫ్. కొంతమంది అబ్బాయిలకి రౌడీగా ఉండటే చాలా ఇష్టం ఉంటుంది. అంటే నువ్వు బూతులు మాట్లాడి రౌడీగా ఉన్నప్పుడు, అట్లా బూతులు మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసారా నీకు? చాలా లైవ్లోనా మెసేజ్లలో? లైవ్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు నాకు తెలియకుండా నాతో ఒక ఫోటో దిగితే చాలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా లైఫ్లో. అయితే ప్రపోజ్ చేసారు ఎవరన్నా? చేస్తారు కదన్నా, చేయకుండా ఎట్లు? ఏం చేసినావు మరి? యాక్సెప్ట్ చేసినావా?
యాక్సెప్ట్ అంటే చెయ్యడం అంటే నేను ఫస్ట్ అన్న నాకు క్లారిటీ ఉండాలి. ఒక రిలేషన్కి వెళ్ళాలంటే అల్లాటప్పగా అస్సలు పోను. నా లివింగ్ రిలేషను నేను 4 రోజులు వాడుకుంటా, 4 రోజుల తర్వాత నిన్ను వదిలేస్తా, నేను ఇటుస పెడతా అంటే నేను అసలు ఏ రిలేషన్కి పోను. బట్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నేను నీకు ఇల్లు ఉందా, లేకపోతే వాకిలు ఉందా, లేకపోతే నీకు ఆస్తి ఉందా, లేకపోతే వెనకాల నీకు ఎంత ప్రాపర్టీ ఉంది, లేకపోతే గోల్డ్ చైన్ ఉందా, లేకపోతే ఒక కారు ఉందా అని నేను అడగను. నీకు తినడానికి ఉందా లేదా, నువ్వు నన్ను పోషిస్తావా, ఆ చెట్టు కింద ఉందంపా. నేను ఎంతో కొంత క్రియేట్ చేసి ఏదో ఒకటి యూట్యూబ్ చేస్తున్నా, నాకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది, ఇద్దరం కలిసి ఆ చెట్టు కింద బతుకుదాంపా అంట. అంతే. నన్ను అర్థం చేసుకో. నేను ఏదైతే కోల్పోయినానో తండ్రి ప్రేమ కోల్పోయినా. నాకు అసలు అన్నల ప్రేమ, తండ్రి ప్రేమ ఏం తెలీదు. ఒక అబ్బాయి లవ్, ఎఫెక్షన్, కేరింగ్ ఏం తెలీదు. అందుకే నన్ను ఎవరైనా చెల్లె అని పిలిస్తే నేను ఎప్పటికీ వాళ్ళకి చెల్లెనే, అక్కనే ఇంకా అట్లా. సో అలాంటి తండ్రి ప్రేమ చూపించాలి ఎవరన్నా తగిలిరు ఎప్పటివరకు? తగలలేదా అస్సలు తగలకపోతే? తగలలేదన్నా, తగలరు. ఎట్లున్నారంటే కమర్షియల్ మెంటాలిటీ. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా ఎట్లుంటారంటే వాళ్ళకి ముందే పాపం చాలా బ్రేకప్స్ అయిపోతాయి. ఈ పిల్ల మీద కేరింగ్ చూపితే ఈ పిల్ల కూడా ఎక్కడ దింకపోతుందో అనుకుంటారు. నేను ఆ కేటగిరీ కాదని నేను వాళ్ళకి తల నెత్తి నెలగేసి కొట్టుకున్నా కూడా వాళ్ళు వినరు. అలాంటప్పుడు నేను కూడా వాళ్ళ జోనర్లకు మారిపోయి మీరెంత చూపిస్తాను నేనంత చూపిస్తా, మీరేమిస్తే నేను తిరిగి అదే ఇస్తా, మీరు ప్రేమనిస్తే నేను ప్రేమనిస్తా, మీరు కోపం ఇస్తే నేను కోపమే ఇస్తా, అంతే. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో లవ్ అనేది ఉందా? లవ్ లేదన్న. నీ స్వార్థం ఎంత, నా స్వార్థం ఎంత. నీకేం కావాలి నా నుండి, నాకేం కావాలి నీ దగ్గర నుంచి. అమ్మాయిలు అయితే డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తారు, అబ్బాయిలు కూడా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా అబ్బాయిలు ఏంటంటే అమ్మాయి స్కిన్ టోన్ బాగుందా, అందంగా ఉందా, లేకపోతే మంచిగా ఉంటే జస్ట్. కాదరా, ఇప్పుడు ఒక అమ్మాయి ఒకప్పుడు ఒక అబ్బాయితో మూవ్ అని అవ్వాలంటే ఆల్మోస్ట్ ఆల్ వాడు పెళ్లి చేసుకోవాలి, సచ్చిన బతికిన వాని కోసమే పెళ్లి చేసుకుంటే వానితో ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలని ఫిక్స్ అవుతుండే. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫిజికల్ అయిందంటే ఇక ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో నేను చూసిన కాడికి సోషల్ మీడియాలో కావచ్చు, ఆఫ్ స్క్రీన్లో కావచ్చు, ఒక అమ్మాయి 2 తిరగడం పక్కన పెడితే డైరెక్ట్ ఫిజికల్ అవుతారు. అదంతా అయినాక తర్వాత ఆమెకి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మన లైఫ్ ఏంది వానికి తెలియదు ఏమి ఇంతమందితో తిరిగిందని. తెలిసిన కొంతమంది చాలా బ్లైండ్గా లవ్ చేస్తారన్న. అబ్బాయిలు లవ్ చేస్తారు, అమ్మాయిలు లవ్ చేస్తారు. ఏంటంటే ఒక సెక్స్ వర్క్ అని చేసుకోవడానికి కూడా ఇష్టపడేటోళ్ళు ఉంటారు. అది ఎందుకంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, నువ్వు నాతో ఉన్నప్పుడు ఎట్లున్నావు అది వరకే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఏంటంటే అది లేదు. నేను నిన్ను ప్రేమించినా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు. నాతోనే చాలా మంది చెప్తారు. ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా తయారంటే, ఇప్పుడు ఒక పర్సన్కి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద కోరిక ఉంది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద కోరిక ఉంది అనుకో, ఎటు పోయి టైం స్పెండ్ చేయాలి. అది ఇంతకుముందు ఎవరితో తిరిగిందా, ఏం చేసిందా, ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటారు. వన్స్ ఎప్పుడైతే వీళ్ళు మూవ్ అని అవుతారో తర్వాత తీస్తారు, నువ్వు వానితో తిరగలేదా, వీనితో తిరగలే, ఇది చేయలేని. అప్పుడు ఈ పిల్ల జీవితం నాశనం అయినట్టే. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే నీకు రోజు తీసుకొని ఇరెక్ట్ వచ్చిద్దో, ఇప్పుడు వాళ్ళతో ఫిజికల్ మూవ్ అని అవుతా ఉంటారన్న. ఒక మనిషిని చూసి బోర్ కొడుతుంది కదా. అసలు లవ్ అనే వాళ్ళ బోర్ ఎందుకు ఉంటుంది అన్న? సర్వస్వం వాళ్ళే అనుకుంటాం కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ నేను చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నా, నాకు ఎప్పుడు బోర్ రాలే. ఎందుకంటే ఇంకేం చేయొచ్చు నేను మా అమ్మ కోసం, నేను ఇంకేం చేయాలి మా అమ్మ కోసం అని ఆలోచిస్తా. మా అమ్మ కూడా అంతే, నేను ఇంకేం చేయగలను నా బిడ్డకి అని అనుకుంటా. కానీ బోర్ మా ఇద్దరికి ఎప్పుడు రాలే. బికాజ్ ఆఫ్ ప్రేమించేటోళ్ళకి కూడా ఇదే ముచ్చట, బోర్ అనేది ప్రేమలో రాదు. వీళ్ళు అనుకోవడం, వీళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తే బిజీగా ఉన్న నన్ను తెలీదా, ఎందుకు చేసినావు, ఇక్కడ మనతో అనే మాట అనుకుంటే ఆడ చాటింగ్ చేస్తారు. అసలు మేము పిచ్చోళ్ళం అవుతాం తెలుసా. నాది ఏ కేటగిరీ అంటే, చల్ బాంచన్, నీకు నా మీద ఇష్టం ఉందా, నాకు నీ మీద ఇష్టం ఉందా, పోదాం పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కన్నాం, చెట్టు అయినా నీడైనా ఏదైనా సరే, గూడ్స్ అయినా నీ బంగ్లా అయినా ఓకే ఫైన్, కలిసి ఉందాం. ప్రేమ ఉంటే బోర్ కొట్టదు, ప్రేమ లేకపోతేనే బోర్ కొడుతుంది. ఆబ్వియస్లీ కదన్నా. ఇప్పుడు మీ అమ్మ మీద నీకు కొట్టిందా బోర్ ఎప్పుడన్నా? కొట్టదా? ఎందుకు కొడుతుంది? మనకు పుడతారన్న బిడ్డల మీద కొట్టిద్దా మనకి? ఈ ప్రేమ ఆ ప్రేమకి ఏంటన్న తేడా? ఇది ఇంకా మన సర్వస్వం, మనం ఫిజికల్ నీడ్స్ ఇస్తాం వాళ్ళతో ఫిజికల్గా. ఒక మాట చెప్పాలంటే, ఒక ఆడబిడ్డ డ్రెస్ మార్చుకునేటప్పుడు, ఇప్పుడు నేనే డ్రెస్ మార్చుకుని మా అమ్మ వచ్చినా కూడా నాకు నచ్చదు. అలాంటిది నేను ఒక అబ్బాయికి ఫిజికల్ నీడ్స్ ఇచ్చిన అంటే ఇంకా మరి ఎట్లుంటుంది అన్న? బోర్ వస్తుంది వాళ్ళ మీద? ఎవ్వరికి రాదు. కాకపోతే వీళ్ళ క్రియేషన్. నేను వీడితో ఎన్ని రోజులు ఉండాలి, ఇంకెన్ని రోజులు ఉంటాం, అయిపోయింది కథం, వీడి పని ఆగం, ఇంక వేరే పడిపోయింది మోజు. వీళ్ళు అబ్బాయిల అమ్మాయిలకి ఇట్లా ఏదైతే లివింగ్ రిలేషన్ వచ్చిందో, మన చట్టాలు కూడా కొత్త మార్పులు తీసుకొచ్చింది. వీళ్ళకి ఇదే కొంచెం బాగా దొరికిందే జుట్టు అన్నట్టు పట్టుకొని ఇట్లా చేస్తారు అంతే.
సరే లవ్ గురించి చాలా బాగా చెప్పినావు, ఫ్రెండ్షిప్ గురించి? ఫ్రెండ్షిప్ ఉందంట ఈ జమాన్లో అసలు? ఉంది. ఉందా? ఎందుకంటే నాకు ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ లవ్ చేయొద్దు. నా కేటగిరీ ఎట్లుంటుంది అంటే అన్న, ఇప్పుడు ఫ్రెండ్స్ ఈజ్ బెనిఫిట్స్ అంట, అది అసలు ఏంటో నాకు అర్థం కాదు అసలు. మళ్ళీ అంటారు బెస్ట్ ఫ్రెండ్స్ తోటి అన్నీ అయిపోతాయి అంట, బెస్ట్ ఫ్రెండ్ అంట. కానీ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే రేపొద్దున నీకు ఒక ఆడబిడ్డ పుడుతుంది, నాకు ఒక ఆడబిడ్డ పుడుతుంది, దానికి బయటకు వదలాలంటే మనం వదలలేస్తామానా? వాస్తవంగా ఉన్నది మాట్లాడుకుందాం, మనం వదులుతామా? వదలలేం. అరే ఫ్రెండ్ డాడీ అంటే ఆల్రెడీ ఫ్రెండ్తో నేను అన్ని చేసేస్తా, నువ్వే అడిగిపోతున్నవే అని అంటమానమా? అందుకని నేను అసలు ఆ కేటగిరీ కాదు. ఫ్రెండ్ని నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ 10 ఏళ్ళు ప్రపోజ్ చేసిండు నాకు. నా నాట్ ఇంట్రెస్టెడ్, నీ మీద నాకు ఒక్క ఫీలింగ్ కూడా రాలేదు. అసలు ఈ 10 ఏళ్ళల్లో నాకు నీకు లవ్ అసలు నాతోటి కాదురా బాయ్. నాకు ఒక అబ్బాయి ర్యాండమ్గా వచ్చి ఎవరో కొత్త అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నేను ఆలోచించి అరే తమ్మి నీ ఏజ్ నా ఏజ్ ఒకటి కాదు, నీ కల్చర్ నా కల్చర్ ఒకటి కాదు, అట్లయినా చెప్తా కానీ ఫ్రెండ్కి అయితే అసలు ఆ ఛాన్స్ కూడా. అంటే ఇప్పుడు ఎక్కడ పోయి ఏది చేసినా, ఫ్రెండ్స్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎటు అయినా లాస్ట్కి వచ్చి ఫిజికల్ దగ్గరనే ఆగుతుంది కదా. అవు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్, లివింగ్ రిలేషన్షిప్, లవ్. అరే నేను నీకు లవ్ చేసినాక ఏం చేయకపోతే ఎట్లా, అటు ఇటు పోయి ఆడనే వచ్చి ఆగుతారు కదా అందరు అక్కడే అన్న. అదొక ఉద్యమం అయిపోయింది. ఇది వరకు ఫిజికల్ నీడ్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటుండే. అరే బిడ్డలు చూస్తారేమో, అరే నిజంగా వాస్తవానికి అది లేదు. ఈరోజు బిడ్డలు చూస్తారని చేయకుండా మానేసే తల్లిదండ్రులు లేరు. ఎందుకంటే మా ఊర్లోనే ఒక చిన్న పోరాడు పోయి ట్రాక్టర్ని రేపు చేస్తుండు. వాడికి ఏమని అది వాళ్ళ అయ్యా అబ్బాయి ఏం చేసిర్రు, వీడు అదేం చేస్తుండు అంటే ఇది అట్లా అయిపోయింది. ఇదివరకు బిడ్డలు పడుకుంది, ఎవడు ఏది చేసుకోకపోతుండే. ఇవాళ అది ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ గా కుల్లగా ఎత్తురు కాబట్టి వీళ్ళు కూడా ఎట్లా తయారవుతారు. నువ్వు చూసినావా? మేము చాలా చూస్తామన్నా, కొన్ని మాత్రమే బయటకు వస్తాయి మా దగ్గర నుంచి. చాలా చూస్తాం. చాలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయని ఏమన్నా చేయని. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇండస్ట్రీలోకి తేవాలన్నా ఏది కావాలన్నా కొంచెం మంచి వీడియోలు చేసి మంచిగా ఫేమ్ అయితే ఛాన్స్లు ఇస్తున్నారు కదా. సో అట్లా రేణుకా గోనే అనుకున్నది కదా, నేను ఫేమస్ అవ్వాలి, మంచి వీడియోలు చేసి ఎవరు దేక్తలేడు, ఏదో రకంగా ఫేమస్ అవ్వాలి, మళ్ళీ నా మోటోని చేంజ్ చేసుకోవాలని. స్టార్టింగ్ మంచి వీడియోలు చేసినావు, రీచ్ రాలే, మధ్యలో బూతులు స్టార్ట్ చేసినావు, రీచింగ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మంచి వీడియోలు చేసినావు కదా. నీ గోల్ ఏంటి అసలు, ఏం చేయాలని? నేను ఫస్ట్ 21లో ఆ టైంలో సీరియల్కి ట్రై చేసిన అన్న. ఇక వీళ్ళు కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫిజికల్ నీడ్స్ అడిగారు. చల్ బాంచన్ నాతోటి కాదు అని చెప్పేసి వదిలేసిన. మన తెలంగాణ మూవీ సైడ్ ఒక ఆఫర్ వచ్చింది, అది ముందే చెప్పేసిండు ఆయన కాస్టింగ్ డైరెక్టర్, ఉంటది కదా ఆబ్వియస్లీ అన్నాడు అని చెప్పేసి వదిలేసిన. సో ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్ అడిగారు నీకు? అడుగుతారన్నా, ప్రతి దగ్గర అది అన్నిట్లా ఉంటదన్న. ఎందుకంటే మనుషులు బ్రతికేదే దాని గురించి అన్నట్టు అయిపోయారు. ఇదివరకు లేదు, ఇదివరకు ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు తెగిడిచిర్రు అన్న జనాలు, బట్టలు లేకుండా మాట్లాడడానికి కూడా సిద్ధం అయిపోతారు. అది ఎంత గలీజ్ అయ్యారంటే, ఒక 3 బిడ్డలు తల్లి పోయి మొన్న సంగారెడ్డిలో ఏం చేసింది, బిడ్డలకి పెరుగన్నం పెట్టి పెరుగన్నంలో ఏదో కలిపి ఇచ్చి చంపేసింది. ఈ ప్రేమ కూడా లేదన్న, అసలు ఏది లేదు, అంత కమర్షియల్. ఒక అనుబంధం లేదు, ఒక ప్రేమ లేదు. ఎందుకు బతుకుతురన్నా వీళ్ళందరూ? అసలు చచ్చిపోవచ్చుగా అందరు కలిసి కట్టకట్టుకొని. అందుకే కరోనా అలాంటి. అదే కదా. అయ్యో నిజంగా భూకంపం 17వ తారీఖు అవుతుందంటే నేను దేవుడికి ఒకటి మొక్కి, నిజంగా అందరు కొట్టుకోవాలి. బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మీద కూడా నువ్వు మాట్లాడినావు ఒక వీడియోలో, రైతు అని చెప్పి పోయిండు, లాస్ట్ వస్తే జనాలతో ఆడుకున్నాడని. నేను మాట్లాడలే, ఆయన మీద మాట్లాడలేదులే, కానీ ఆబ్వియస్లీ అదే చేసిండు. ఆయన మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు. పల్లవి ప్రశాంత్ చేసిన తప్పే బేసిక్గా. అన్న నీకు రాత్రి నేను ఒక మాట ఇచ్చిన, నిన్న నీకు ఒక మాట ఇచ్చిన. ఏం మాట? నాకు చెల్లి కుదురుతుంది, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేసి అన్నావు. నాకు ఎట్లా అంటే మాట అంటే ప్రాణం లెక్క, మాట ప్రాణం లెక్క లేని వాళ్ళతో నేను ఉండలేను. నాకు అలాంటి వాళ్ళు నచ్చరు కూడా. నాకు పల్లవి ప్రశాంత్ దగ్గర అది నచ్చలే. ఎందుకంటే నువ్వు ఏ మాట అయితే ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకోవాలి. నా బర్త్డే వదిలేసుకొని నేను ఇంటర్వ్యూకి వచ్చిన అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటా. అది ఇచ్చిన మాట కోసం కేవలం ఒక మాట నేను అక్కడ ఇచ్చిన అన్నకి. అన్నది ఎప్పుడు కూడా ఏది క్యాన్సిల్ అవ్వకూడదు, ఈ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవ్వద్దని చెప్పి కింద మీద పడి ఉరుకొచ్చిన. అది మన పల్లవి ప్రశాంత్ కూడా హౌస్లో ఏదైతే ఇచ్చిండో మాట అది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే అన్న ఇప్పుడు పబ్లిక్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు.
సపోర్ట్ చేస్తారు. మనం ఒకవేళ బిగ్ బాస్కు పోయినా దేనికి పోయినా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ ఆమె, తర్వాత యూట్యూబర్ అయింది. ఆమె పేరేంటి, మొన్న సినిమాల జాక్ సినిమాలో వచ్చిందన్న, వైష్ణవి చైతన్యనో ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఎందుకంటే జనాల ఎంకరేజ్మెంట్ని తీసుకొని మెట్టు ఎక్కుంటా పోయింది. ఆ విషయంలో చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళు ఏంటన్నా, నేను ఆడున్నప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా, రైతులకు అయ్యిస్తాయి, నీతోటి కానప్పుడు నువ్వు చెప్పకు, బరాబర్ చెప్పకు, నీతోటి అయితే ఏదైనా చెయ్యి అన్న. ఎవరైనా అంతే కదన్న. ఇప్పుడు పెడతానంటే ఆశ, కొడతానంటే దూరం పోతారు. ఇప్పుడు జనరల్గా చాలామంది బిగ్ బాస్కి పల్లవి ప్రశాంత్ పోయేసినాక ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్నారు, నాకు బిగ్ బాస్ పంపి అంటారు. నేను రైతు అంటాడు, నేను గొర్రెలు మేపుతున్నా అంటాడు, బర్రెలు మేపుతున్నా అంటారు. చాలామంది రకరకాలు చేస్తారు. అంటే బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఆలోచించే టైం ఇవ్వట్లేదు. అరే వీళ్ళ దగ్గర నిజంగా టాలెంట్ ఉందా, వీళ్ళని మనము హైర్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా చాలామంది టాలెంటెడ్స్ ఉన్నారు, యూట్యూబ్లో టాలెంటెడ్స్ ఉన్నారు. ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా. సో వీళ్ళు చేయడం వల్ల జనరల్ పర్సన్స్ని బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నీకున్న ఫాలోవర్స్ని బట్టి నువ్వు కూడా 10 వీడియోలు పెట్టవచ్చు నాకు బిగ్ బాస్ తీసుకెళ్ళమని, కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్లో బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు అంట, నిజమేనా? నేను బిగ్ బాస్కి వెళ్ళాలని బ్యాక్గ్రౌండ్లో ట్రై చేస్తున్నా. ఈ ఆన్ కెమెరా నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే నాకు అది ఆ షో అనేది చాలా మందికి లైఫ్ ఇచ్చింది. దాన్ని ఎట్లా చేసినామంటే మనం బెగ్గింగ్ స్టైల్లో చేసినాం, అడుక్కునే స్టైల్లో. ఒకడొస్తాడు, నేను గొర్రెలు కాస్తున్నాన్నా, నన్ను బిగ్ బాస్కి పంపి అన్నా అంటాడు. అరే నువ్వు దానికి వర్తబుల్లో కాదో తెలియాలి కదా. చాలా మంది ఉన్నారన్న ఇండస్ట్రీలో, ఎంతమంది లేరు? కృష్ణానగర్లో లేరా? ఎంతమంది కొట్లాడుతురు, ఎంతమంది బతుకు కోసం, ఎంతమంది ఎన్నో వదులుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇయని అన్న లైఫ్. వీళ్ళు ఏమంటారు, గొర్రెలు కాసేటోడు వస్తాడు నేను బిగ్ బాస్కి పోతా అంటాడు, బర్రెలు కాసేటోడు వస్తాడు నేను బిగ్ బాస్కి పోతా అంటాడు. అసలు వాళ్ళు తిన్న పళ్ళని తీసి పక్కన పెట్టని వాళ్ళు కూడా ఈ మధ్య బిగ్ బాస్కి పోతా అంటారు. అది చాలా రాంగ్ అన్న. ఇప్పుడు సొర పొరగాళ్ళు మాలాంటి వయసు పొరగాలు అనుకో, మాకు కెరియర్ ఉంటుంది, మేము పోతాం, ఎంతో అచీవ్ చేస్తాం. నేను ఎందుకంటే ఆడ హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన తర్వాత యూట్యూబ్ పెట్టినా, నేనే సొంతంగా ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నాకంటూ ఒకటి ఉంది, ఒకటైతే ఉంది కదన్న, ఒక క్రియేటివిటీ ఉంది. ఎడిటింగ్ నేనే చేసుకుంటా, 2-3 నెలల్లో మనం పైసలు కూడా తీసుకుంటున్నాం, అన్నీ ఉన్నాయి. ఇంత క్రియేటివిటీ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు ఆ బర్రెలు కాస్టోండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని పంపితే ఏం చేసిండన్న? అసలు మనుషులు ఎంత ఉల్ఫాగాలం చేసిండంటే ఆ మహా నటి అయిపోయిండాడు. అది ఘోరం అసలు. ఎందుకంటే అన్న, ఒక పబ్లిక్ పర్సన్ పోయినప్పుడు అక్కడ ఏవైతే మాట ఇస్తామో అది ఖచ్చితంగా నిలబెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అది చాలా అవసరం. ఇప్పుడు నేను పోవాలని నేను అడిగిన అనుకో, ఎందుకమ్మా నువ్వు పల్లవి ప్రశాంత్ చేసినట్టే చేస్తావా అని అంటారు. నాకు తలకాయ లేదు, నేను అందుకే ఆన్ కెమెరా అడగను. ఆఫ్ కెమెరా ట్రై చేసి నాతోటి ఏదైతే అది. నేను ఈరోజు ఒక సర్వీసెస్ తీసుకురావాలనుకుంటా, ఫుడ్ సర్వీసెస్, ఒక 10 మందికి అన్నం పెట్టాలనుకుంటా, నా డబ్బులతోటే పెడతా నేను, వేరే డబ్బులతో నేను పెట్టను. ఎందుకంటే అది కంటిన్యూ చేయాలంటే నాకు కొంచెం డబ్బు అవసరం కాబట్టి కొత్త క్రియేటివిటీ తీసుకొస్తా, యూట్యూబ్లో కొత్త కంటెంట్ చేస్తా, దాని నుండి వచ్చే ఇన్కమ్ తోటి నేను అన్నీ పెడతానని చెప్పను. నేను అంత ఉల్ఫాదాన్ని కాదు. ఇప్పుడు నేను అన్నీ పెడతా, నేను అంత పెడతా, ఇంత పెడతా అని చెప్పను. నాకు 100 రూపీస్ వస్తే నేను అందులో 10 రూపాయలు పెడతా, నాకు లెక్కే కాదు అవి. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన ఒక విషయం అడుగుతా, ఉన్నది చెప్తావుగా? చెప్తా, కుల్లా చెప్తావు, ఏదో కుల్లా మాట్లాడన్నా. ఇప్పుడు 50,000 ఫాలోవర్స్, 1,00,000 ఫాలోవర్స్ రాగానే కొంచెం వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కాగానే వాళ్ళు హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారని నేను అంట. ఆబ్వియస్లీ నిజంగా అన్న, హీరోయిన్ లాగా ఫీల్ అవ్వడం, సెలబ్రిటీ లెక్క ఫీల్ అవ్వడం, ఈ బెట్టింగ్ యాప్స్ తీసుకురావడం, ఆ పనికిరాని ఏదో ఒకటి తీసుకొచ్చి అరే ఇది కొనండి రాబాయ్ అని చెప్పడం, నాకు అర్థం కాక అడుగుతున్నా. నీకు ఇక్కడ 50,000 వచ్చారు ఫాలోవర్స్, ఆడ యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నావు, అక్కడ 1,00,000 మంది ఉన్నారు, నీకు ఇన్కమ్ వస్తుంది సో అండ్ సో. ఇప్పుడు ఏ జాబ్కి పోతే ఎక్కడ కొలువు చేస్తుందన్న? నేను బాసాలతో వచ్చిన, ఇంత కష్టపడి వచ్చిన, బాసాలు తోమిన, బండలు ఊడ్చిన, బట్టలు కూడా ఉతికిన, ఇంత పని చేస్తే నాకు ఆ రోజు రాని ఇన్కమ్ నీకు ఈ రోజు వస్తుంది 1,00,000 సబ్స్క్రైబర్లు పెట్టుకుంటే. నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మనుషులు ఎందుకు ఫేక్ చేస్తున్నారు మీరు? బలిషే కదన్న. బెట్టింగ్ ప్రమోషన్స్ రాలే? వచ్చినాయి, పర్ డే 50,000. ఎందుకు చేయలే? నాకు జనాల మీద కన్సల్ట్ కేరింగ్ ఉంది కాబట్టి చేయలే. ఇప్పుడు జనాల గురించి ఎవరు పట్టించుకుంటారు? మనం ఎంత మంచిగా ఉన్నాం, ఎంత రిచ్గా ఉన్నాం, ఏం కొంటున్నాం, ఐఫోన్ కొన్నామా, బండి కొన్నామా, షో అప్ చేసినాం అనేది చాలు కదా. మరి నువ్వెందుకు చేయలేదు? నేను చెయ్యనన్నా. నాకు ఫస్ట్ కాన్ నుంచి ప్రజల మీద నాకు చాలా కేరింగ్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ వాళ్ళు నన్ను
అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళ మైండ్ సెట్లు నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఈ ఏవైతే మేకప్ల మీద కొట్లాడినా, నిమ్మకాయ జ్యోతిష్యాల మీద కూడా కొట్లాడిన, అన్నిటి మీద కొట్లాడిన, బెట్టింగ్ యాప్స్ మీద మస్తు కొట్లాడిన. ఇప్పుడు నాన్ వేసిన అనే ఒకడు వచ్చి చెప్పంగానే ఆపేసిరు. వాడు అని పెద్ద తోప, వాడు చెప్తే ఆపేటప్పుడు వాడు ఈరోజు చెప్పినన్నా మేము 1 year ముందే చెప్పినాం ఈ బెట్టింగ్ యాప్స్ ఆపండి అని. వాడు 2 million ఉండి చెప్తే వాడు మాట వింటారా ఈ సర్కారు వాళ్ళు? మా మాట వినరా? మేము మనుషులం కాదా? మేము ఈ సమాజంలో బతకలేమా? అప్పుడే అట్లీస్ట్ ఆప్ ఉంటే తెలంగాణలో 1000 మంది చచ్చిపోయారంట బెట్టింగ్ యాప్ల వల్ల. అందులో ఒక 200 మంది చచ్చిపోయి 800 మంది బతుకుతుంటే కదా. మరి సర్కార్ ముందెందుకు చర్య తీసుకోలే? వాడెవడో అక్కడికి పోయి చెప్పగానే సరిపోయిందన్న. మేము తెలంగాణలో ఉన్నామన్నా, చూస్తున్నాం. పర్ డే 50,000 బెట్టింగ్ యాప్కి తీసుకోకుండా చేసింది నేను. అసలు చెయ్యాల బెట్టింగ్ యాప్ ఒక్కటి కూడా. నా ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ ఛాలెంజ్ ఈడనే ఉంటాను. నా ఫోన్ చూడండి, ఒక ప్రమోషన్ ఉండదు. ఇస్తానంటే నాకు బెట్టింగ్ యాప్ నా డిఓపితో మాట్లాడి ఇస్తా, నా ఎడిటర్తో ఇది ఏంటి అసలు కనుక్కోండి, అది అసలు ఏంటని తెలుసుకొని చేస్తాం మేము. అది అసలు మాకు కాదు, అది మా కేటగిరీ కాదు, వద్దు మాకు అనుకుంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను. దేవుడు ఎక్కడో ఉన్న నన్ను ఒక ఊర్లో తిండికి లేని గుడ్డకు లేని ఒక గరీబ్ దాన్ని, అందులో పిహెచ్డి చేసిన దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. రేపొద్దున నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి నేను మంచి లైఫ్ ఇస్తాడేమో కదా. అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడే ముందు చెడ్డ పనులు చేయడం? అసలు మెయిన్ ఒకటి చెప్పాలంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్లకి, ఇక్కడ ఉన్న ఫాలోవర్స్కి మనకు పైసలు వస్తాయి, బలిసి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి మనకి. అన్న నాకు ఒకటి అర్థం కాదు, ₹1,00,00,000 ఉంటే ఒక పర్ డే ₹1,00,00,000 ఖర్చు పెడతాం కదా మనం. ₹10 ఉంటే ఏం చేస్తాం మరి? ₹10 బతకలేమా? లగ్జరీ లైఫ్ కావాలి, లగ్జరీ నీడ్స్ కావాలి, లగ్జరీ కార్ కావాలి, లగ్జరీగా బాయ్ ఫ్రెండ్ కావాలి. ఇదేనా మీకు? మీ అవ్వాయి ఇదే నేర్పిరా? ప్రతి ఒక్కడన్నా 10K ఉన్నోడు 5K ఉన్నోడు వచ్చి బెట్టింగ్ యాప్ చేస్తారు. ఎందుకన్నా ఎవడి జీకానికి చేస్తారు? ఇప్పుడు ఇంతమంది జనాల గురించి ఆలోచించినప్పుడు నాకు లగ్జరీ లైఫే కావాలి, డబ్బులే కావాలి, ఎవరేమైతే నాకేందని బెట్టింగ్ యాప్లు, అడ్డమైన యాప్లు ప్రమోషన్ చేస్తారు కదా. మరి నువ్వు ఎందుకు జనాల గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు మంచి వీడియోలు చేసినప్పుడే జనాలు నిన్ను సహకరించినప్పుడు, సపోర్ట్ చేయనప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నావు? అన్నా నేనేం ఉన్నదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదేం గోల్డెన్ స్పూన్ కాదు, లేకపోతే నాదేం గోల్డెన్ హౌస్ కాదు. నేను ఆడ ఫుట్పాత్ నుండి వచ్చిన. ఆడే పిల్లలందరూ ఎవరు? ఆటో డ్రైవర్ పిల్లలు, లేకపోతే పాకీ పని చేసుకునేటోళ్ళ పిల్లలు, లేకపోతే రోడ్లు ఊడ్చుకునే వాళ్ళ పిల్లలు. ఉన్నోళ్ళు ఎందుకు పెడతారన్నా? ఉన్నోళ్ళు తీసుకుపోయి ఇప్పుడు ఒక 10 కోట్ల ఆస్తి ఉన్నోడు 3,000 4,000 కోట్లు ఉన్నోళ్ళ దగ్గర నేను పని చేసిన. నాకు తెలియదా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో? 3,000 4,000 కోట్లు ఉన్నోళ్ళు పిల్లలు ఎట్లుంటారో తెలుసా? పొద్దున లేగుతారు, జిమ్కి పోతారు, తింటారు, తాగుతారు, ఇంట్లో ఆరామ్సే పడుకుంటారు. బెట్టింగ్ యాప్ కాదుగా ఏ యాప్ ఆడరు తెలుసా మీకు? ఇక్కడ ఆడే పిల్లలు ఎవరో తెలుసా? గరీబ్ పిల్లలు. నేను ఆ గరీబ్ స్థాయి నుండి వచ్చి ఆ పని చేయాలన్నా? వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి రిక్షా దొక్కో ఏ పని చేసి ఆటో దోలి ప్రతి ఒక్కరు అంత కష్టపడి అంత చేస్తుంటే వాళ్ళ నెత్తురు నేను దాగాలనా? నాకు సిగ్గు లేదా? శరం లేదా? ఎట్లా చేస్తానన్నా నేను ఆ బెట్టింగ్ యాప్లు? సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి నీ స్టైల్లో నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళు ఈ శవాల మీద పైసలు ఎరకదింగేటోళ్ళు అని నా అభిప్రాయం. శవాల మీద పైసలు తినేటోళ్ళు ఆ గరీబ్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ గరీబ్ బిడ్డల తల్లిదండ్రులు పాయకాన్ని తిన్నోళ్ళు అంతే నా దృష్టిలో. ఎందుకంటే చేయొద్దన్న, ఇక్కడ నేను చిన్నపిల్లలు ఎవరి దగ్గర ఫోన్ ఉందంటే గరీబోని బిడ్డ దగ్గర ఫోన్ ఉంది, ఆ బిడ్డ పెడుతుంది. అవును, ఉన్నోడు బిడ్డ పెడుతుందా? ఉన్నోడు బిడ్డ అట్లాంటి బెట్టింగ్ యాప్లకి లీడర్గా ఉంటుంది, అవునా కాదా? హెడ్ అయి ఉంటుంది, మేనేజర్ అయి ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉల్ఫాగాళ్ళు అవుతారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు సిచ్యువేషన్లో చూసుకుంటే కేసులు వెంటనే అవుతున్నాయి. ఒక ఆంటీని రేప్ చేస్తున్నారు, ఒక పిల్లల్ని చంపేస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరినో రేప్ చేస్తున్నారు, ఒక ఆమెను మొన్న 7 మంది రేప్ చేసిర్రు. సో దీన్ని విషయాలు ఇవన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? చట్టాలు కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే పబ్లిక్కి పోలీసులు అంటే భయం లేదు. ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సరు నన్ను పోలీసులు పట్టుకొని వచ్చిర్రు, నేను పైన మిద్దె మీద ఉన్నా అని చెప్తుండు. నన్ను చూడండి, నేను పోలీసు అంటే చట్టాలు అంత చేతగాని అయినాయి. నేనేమంటున్నా అంటే నిజంగా జల్దీ ఇప్పుడు ఒక బిడ్డను రేప్ చేస్తే వెనక ముందు కనుక్కోవాలి, ఏం జరిగినది కనుక్కోవాలి, తర్వాత ఉరి తీసి పడేయాలి.
ఎందుకంటే ఒకడికి జరిగింది అనుకో స్పాట్ డెడ్, ఇంకొకడికి వట్టలు వణకాలి, నెక్స్ట్ ఆ పని చేయొద్దు ఆ బిడ్డకు అనేది. వీళ్ళు ఏం చేస్తారన్న, తీసుకుపోతారు, జీవితాంతం ఖైదీ అంటారు. ఎందుకంటే ఖైదీలకు వండి పెట్టాలి. అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే మన సర్కారు వాళ్ళకి ఇక్కడ పైసా తగ్గించే వ్యవహారం ఏంటంటే వీళ్ళని తీసుకుపోతారు, వీళ్ళని తీసుకుపోయి అక్కడ వండిపిస్తారు అంతే. వండి పీయటం, చెట్లకు నీళ్ళు పోపీయటం, సాఫ్ చేపియటం, బాసాన్లు దోమేయటం, ఈ పనికి వీడికి కంఫర్ట్గా ఉంటాడు, వీడికి జీవిత ఖైదీ చేస్తారు. అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ పోలీసు వాళ్ళు వెంట పడితే పైన పోయి వీడియో చేస్తుండా? అవు ఏమని? నేను ఏడుండ్రా పైన, ఆడ కింద పోలీసు వాళ్ళు ఉన్నారు, నన్ను దొరకవనీకి వచ్చిర్రు, నేను అసలు ఎవరికి దొరకనంటుండు. ఏంద్రవా ఇదంతా అసలు నాకు అనిపించింది. అట్లా చేయొద్దన్నా. ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను ఒక్కటి చెప్తాన్నా, ఇన్ఫ్లుయెన్సర్ అంటే డబ్బు కమాయించుకోవడానికి వచ్చిన వేస్ట్ ముడా కొడుకులు కాదు. ఈ ముడా కొడుకులు తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం చెప్తే అందరు వింటారు, మనం చెప్తే అందరు చూస్తారు, మనం చెప్తే అందరు నేర్చుకుంటారు. నేను ఒక చీర కట్టుకుంటే ఎక్కడ దక్క చీర అని అడుగుతారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు మనల్ని ఎంత ఫాలో అప్ చేస్తారు అంటే మనం ఎర్రిపూకులం అయ్యి ఉండి ఏం చేస్తాం అంటే అన్న, కొంతమంది ఉంటారు రోడ్ల మీద డ్యాన్స్లు ఎత్తారు, రోడ్ల మీద డ్యాన్స్ వేసి గచ్చిబౌలి భూమి గురించి అంతమంది కొట్లాడుతుంటే ఒక అక్క వచ్చి వీడియో చేసింది, అక్క కంటే 20,000 ఇచ్చిరంట. ఏసీలో కూర్చొని చేసుకునే రేంజ్ ఉంది నాకు, అయినా కూడా నేను అట్లా ఎప్పుడు తీసుకోలేదు అని వయ్యారంగా వలకబోతా చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి ఎందుకు ఎంకరేజ్ చేసిర్రంటే ఈరోజు చెప్తున్నా నేను, ఆ రోజు మంచిగా స్కూల్ టీచరు మన సమాజానికి ఎంతో కొంత బాగుపడుతుందని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిద్దెక్కితే అదేం చెప్తుంది నిజంగా. అది మొన్న ఇట్లా నా అల్లుడు పుట్టినప్పుడు జుబ్బాలు ఉంటుండే, 10 రూపాయలు 20 రూపాయలు జుబ్బాలు. ఈడ జుబ్బా వేసుకొని ఆడ బొర్లిందన్న, పంది బొర్లినట్టు. తర్వాత ఆడలేసింది, ఆడబొర్లింది. అది ప్రమోషన్, సాంగ్ ప్రమోషన్. బొర్ర ఇంత వచ్చింది, దాని బిడ్డలు దాని ఎత్తున్నప్పుడు బొర్ర ఎంత వస్తుందన్న? ఇవన్నీ అవసరమా నీకు? చక్కగా చీర కట్టుకొని నీట్గా వీడియోలు చేయొచ్చు కదా. చేస్తున్నారా బాయ్? ఇవో 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే నీకు ఎంత వస్తాయి డబ్బులు? వీడియో అప్లోడ్ చేసిన 5 గంటలలో 5 లక్షలు పోతే నీకు ఎంత వస్తాయి పైసలు? మనందరికీ తెలుసు. బువ్వ వండుకునే బాసాను గురించి కూడా ప్రమోషన్ చేస్తారు. అయ్యా ఈ బాసాను చూడండి అయ్యా, ఇదైతే మేము అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నాం, ఇలా మంది పీది నాకు తయారయ్యారు. సరే వీళ్ళంటే డబ్బుల కోసం చేస్తారు, మనకి చేయించుకునే వాళ్ళకి తెలియదా ఎవరితో చేయించుకోవాలి ప్రమోషన్, ఎవరితో చేయించుకోకూడదు అనేది? బిజినెస్ మైండ్ ఎట్లుంటుంది అన్న? ఎవరైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆబ్వియస్లీ నేను ఒక బిజినెస్ పెడితే నేను కూడా చేపిస్తా ప్రమోషన్, కానీ కక్కుర్తి అనేది నీకెంత ఉండేది అనేది నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చిన డాన్స్ వేసినా, నేను అది చూపెట్టిన ఇది చూపెట్టి, గచ్చిబౌలి భూమి గురించి పోరగాళ్ళందరూ కొట్లాడుతుంటే నువ్వు 20,000 తీసుకొని ఒక ఆవిడ వీడియో చేసింది. అసలు ఆమె ఎందుకు చేయాలి వీడియో? ఆమెకు తెలీదా ఫ్యూచర్ జనరేషన్ గురించి? ఆమె 2 బిడ్డలే అన్నది, మరి ఏం చేస్తుంది ఆమె? ఫ్యూచర్లో గాలి ఉండదని తెలీదా? ఫ్యూచర్లో నీళ్ళు ఉండవని తెలియవా? వీటన్నిటి గురించి కొట్లాడాలని తెలీదా? నోర్లేని మూగజీవాలు చచ్చిపోతుంటే ఆడ మూగజీవాలు లేవు అంటే సరిపోయిందా? నీ బిడ్డలు కూడా మూగజీవాలు లెక్క అనుకొని బలిస్తే ఏముంటుంది? మంచిగా ఉంటుందా అన్న? మన బిడ్డలు అయితే ఒకటి కాదు, మూగజీవాలంటే ఒకటి కాదు. నాకు ఏ మాటకు ఆ మాట, నాకు మూగజీవాలంటే చచ్చిపోతా నేను. ఎందుకంటే మనలాగా రంగులు మార్చే ఊసరవెల్లులు కాదు. మనుషులు ఇప్పుడు ఉన్నట్టు రేపొద్దున ఉండరు, కానీ వాటికి ఏం తెలియదు. నువ్వు ఒక ముద్ద పెట్టినవా నీ దగ్గర పడి ఉంటాయి అంతే. మూగజీవాలంటే నాకు చాలా ప్రాణం. ఈమంటది మూగజీవాలు లేవు అక్కడ. ఈమె పోయింది మరి 400 ఎకరాలు ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్లో మూగజీవాలు లేవంటే దీన్ని అర్ధగంట సేపు దాన్ని అడిగి తోలుకపోతే పులులు సింహాలు ఏటాడి చంపుతాయి. తెలుసా దానికి ఆ విషయం? అట్లుంటది అన్న. ఏమో ఎవరు తెలుసు, అడవిలో ఏమన్నా పనికి పోయిందేమో ప్రమోషన్కి, చూసి ఉండొచ్చు లేవు అనుకుందాం. ఇక ఆ ప్రమోషనే చెయ్యాలి, మనందరికి తెలిసిన ప్రమోషనే. మా ఊర్లలో చేస్తారు లోటా పట్టుకొని పోయి, ఇంకా ప్రమోషన్ ఏమన్నా చేసిందేమో. ఆడ అన్ని నమిళ్ళన్న, మన జాతీయ పక్షి నమిళ్ళేంటి ఒంటెలేంది ఎంత చచ్చిపోతుంటే ఎంత మనిషి ఎంత ఉంటుందన్న. ఈడున్న నువ్వు, ఈడ నీళ్ళు తాగే నువ్వు, హైదరాబాద్లో నీళ్ళు తాగే నువ్వు మాట్లాడావా? నీకు పైసా కావాల్సి వచ్చిందా? పైసా అంటే నువ్వు పైసా వేసుకొని చస్తావు. సచ్చిన రోజు నీ పిండాకుల్లో పైసలు కలిపి పెడతారా? బంగారం అని కొంటాం, బంగారం వేసి కాల పెడతారా? పైసలు ఇస్తే ఏమైనా ప్రమోషన్ చేస్తారంట? ఏమైనా చేస్తారు అన్న. పడుకునేది ఏమంటారన్నా, ఈ ఫిజికల్ది ఏమైనా పెట్టిరనుకో, ఏదైనా పెట్టిరనుకో దానికి కూడా వేస్తుంది. అరే ఇట్లా చేయరా బాయ్, దీనికి ఇంత ఇస్తారు అని అంటే అవును అది ఇట్లా చేస్తే మంచిగా ఉంది దీనికి, ఎందుకంటే అక్కకు డబ్బులు వస్తే ఏదైనా చేస్తుంది. అక్క బిడ్డలే నేర్చుకుంటారు మరి అక్క కానుంచి, అంతే కదా. అది లేదు, అది లేకపోవడం వల్ల ఇది ఇట్లా నాశనం అవుతుంది.
చాలా అంటే చాలా అన్న. సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది నిజంగా. 2000 కిడ్స్ 90 కిడ్స్ తోటే ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది పెళ్ళిళ్ళు ఇవన్నీ. అది మాత్రం నేను బాండ్ పేపర్ తెచ్చిచ్చిన రాసిస్తా. ఫైనల్గా రేణుక సిస్టర్ గోల్ ఏంటి? ఫ్యూచర్లో యూట్యూబ్ చేస్తాన్నా. యూట్యూబ్ త్రూ నన్ను మెచ్చి బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తా అంతే. ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా లేని స్థాయి నుండి వచ్చినన్న. మన లేని వాళ్ళకి కూడా నేను సపోర్ట్ కావాలి. నా మీద చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. నా సర్కిల్ ఎట్లుంటుంది అంటే, నా సర్కిల్ కాదు, తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సరే ఎవరైనా కాల్ చేసినా ఏదైనా మాట్లాడినా, అక్క మాతోటి కావట్లేదు, వీడియోలు చేయనియట్లేదు, నువ్వు చేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఎక్కడెక్కడ అందరు నాకు ఒకటే అంటారు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని. ఆ బిడ్డల కోసమైనా నేను సక్సెస్ కావాలి. ఎందుకంటే రేపొద్దున అరే ఆ ఫీల్డ్కి వెళ్తా అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు పంపరు. కొంతమంది అన్నయ్యలు ఉంటారు. అన్నయ్యలు ఏంటంటే అన్నయ్యలు సనీ లియోన్ పిక్చర్ చూస్తారు, అన్నీ చూస్తారు. మియా ఖలీఫా చూస్తారు, సనీ లియోన్ చూస్తారు, అందరు చూస్తారు. అన్నయ్యలు ఏంటంటే ఇక్కడ డీసెంట్. అన్నయ్యలు ఎట్లుంటారంటే చున్నీ వేసుకోవాలి, నువ్వు మంచిగా పోవాలి. హీరోయిన్ చూస్తాం మనం, కాజల్ అగర్వాల్ని చూస్తాం, అందరినీ చూస్తాం. అందరూ సినిమా తెర మీద ఎవరు కనబడితే ఆ బొమ్మలలో వాళ్ళని చూస్తాం. కానీ నా చెల్లి అట్లా ఉండొద్దు. అని నా చెల్లె మంచిగా ఉండాలి, ముద్దుగా ఉండాలి. అందరి చెల్లెళ్ళు ముద్దుగా ఉంటాయి. ఇక్కడ ఇంతమంది చెల్లెళ్ళు వచ్చి హీరోయిన్లు ఎందుకు అవుతారు రా బాయ్? ఇంతమంది బ్లూ ఫిలింలు అన్నీ అలాంటి ఇలాంటి ఎందుకు తీస్తారు రా బాయ్? ఇంతమంది చెల్లెళ్ళు వాళ్ళకి కూడా చెల్లి ఆడుకోవచ్చుగా. అంతేగాన ఒక బిడ్డను రేపు చేయడానికి పోయిను, అప్పుడు నా చెల్లెనో నా అక్కను అనుకోవచ్చుగా. మరి అట్లా అనుకోరు. అప్పుడు వేరు ఈ అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ అంతే. నా చెల్లె మాట్లాడద్దు, నా అక్క మాట్లాడద్దు, నా భార్య పోవద్దు. భార్య పక్కన పడుకొని వీడు ఇన్స్టా రీల్స్ చూసుకుంటే దానికి ముద్దులు పెడతాడు ఇన్స్టా రీల్స్కి. కానీ నా భార్య వీడియోలు చేయొద్దు. ఎందుకంటే వీడు చూసిన దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి వేరే వాడు చూస్తాడని మీకు ఆల్రెడీ తెలుసు. అందుకనే నువ్వు పోవద్దు అసలు నువ్వు పోవద్దు అని చెప్తారు. కానీ ఇట్లా ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడేటోళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నట్టు. ఎందుకంటే వీడియో ఇన్ఫ్లుయెన్సర్లను కానీ లేకపోతే యూట్యూబర్లను కానీ పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషనల్లో నువ్వు చెయ్యి, నీకు ఏదైనా సరే వెనకాల ఉన్నా నేను అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ని ఎవరైతే చూసి రెచ్చిపోతున్నారో, లవర్స్ని చూసి రెచ్చిపోతున్నారో, ఎండ్ ఆఫ్ ది డే శాతగాని టైంలో ఏదో రోగం వచ్చి పడిపోతే అప్పుడు ఎవరు ఇంపార్టెంట్? ఫ్యామిలీ ఇంపార్టెంటా, ఫ్రెండ్సా, లవరా? ఫ్యామిలీ అన్న, ఒబియస్లీ ఫ్యామిలీయే అన్న. ఏమంటారు, కండలు ఉన్న రోజులేనంట మిండలు ఉంటారంట, మా అమ్మ చెప్తుంది. నువ్వు ఎంత సోరగా ఉన్నావు, నీ దగ్గర ఎంత కండు ఉంటే ఆ రోజు ఉండేదే ఈ లవ్వు, ఈ ప్రేమ. లవ్వు ప్రేమ కాదు, కామం. నాకు అటు పేరు కూడా చెప్పడానికి అంత ఇష్టం లేదు. అందుకని ఈ లవర్లను పెట్టుకొని ఈ వీడియోలు మానేస్తే బెటర్. అమ్మాయిలు కూడా మంచిగా ఆనెస్ట్గా మీకు ఏది చేతనైతే అది చేయండి రా భయ్. ఇప్పుడు ఊడవడం చేతనైంది, అది చేయి, అది చూపెట్టు. నువ్వు నీతో అయింది చూపెట్టు. నువ్వెందుకు కొత్త క్రియేట్ చేయాలి? ఎక్స్పోజింగ్ అయితే ఎక్స్పోజింగ్ చూపిస్తారు. అదే చూపిస్తారు. అవును. ఓకే, ఈ వీడియో ద్వారా నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఈ వీడియో ద్వారాగా మావయ్య. నన్ను అందరూ మోసం చేసి ఉంటే నేను ఒకరిని మోసం చేసిన, ఆయనకైతే సారీ. ఐఎమ్ రియలీ సారీ. నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే అందరూ నన్ను మోసం చేసిరు, డబ్బు పరంగా మోసం చేసిరు, ఫ్యామిలీ పరంగా మోసం చేసిరు, అన్ని విధాలుగా నా తెలివితేటలు వాడుకొని నన్ను మోసం, వీడియో ఫీల్డ్లోకి వచ్చినాక కూడా నన్ను చాలా మంది మోసం చేసిరు. నేను ఎవరన్నా మోసం చేసినంటే మావయ్యది. నాకు మావయ్యని మోసం చేసిన నేను, అంతే. ఏ విషయంలో చెప్పొద్దా అంటే, ఇంకా పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి చేసుకుంటా అనే టైంలో నేను వేరే ఇది చేసిన తప్పుడు అడుగు అవి, దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది అంతే. ఇక నాకు తెలిసి నేను సారీ చెప్పాలనుకుంటే మామయ్యకి, అంతే. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది. అమ్మకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే అమ్మ నా కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో తోడుంది. జనరల్గా నాలుక మీద మచ్చ ఉంటే ఏది చెప్తే అది నిజం అవుతుంది అంటారు కదా. అవునా? సో నువ్వు ఎవరికైనా శాపాలు పెట్టినావా? మా కుక్కకు ఒకటి దొక్కిచ్చుండే, ఈ అమ్మ నీ కాళ్ళు కూడా అట్లా ఇరగాలరా అన్న, ఇరిగినాయి అమ్మ నా వెనకాల ఒక పోరోడు పడుతుంటే ఆడు నెంబర్ ఇస్తుండే,
అంటే ఫిజికల్ నీడ్సే కావాలి వాడితో నాకు వాడికి నన్ను పెళ్లి చేసుకోవాలని లేదు, కేవలం ఫిజికల్ నీడ్స్ కావాలి. వేరే అమ్మాయిని చెల్ల అని పిలుతుంటే ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. నేను ఒకటే అన్న, దొంగ నా కొడుక, దాన్ని చెల్ల అని పిలిచినావు, దాని సంసారాల నొప్పులు పోసినావు, నీ లైఫ్ కూడా నాశనం అవుతుంది అని తిట్టినా. నిజంగా నాది ఘోరం తెలుసా, ఆమె చచ్చిపోయింది. అసలు అమ్మో నాకు అనిపించింది, అమ్మో నా నోరితో ఎంత డేంజర్ రా భయ. ఎవరికన్నా మంచిది కావాలని కోరుకున్నావా? మంచి కావాలని కోరుకోవడం కంటే గెజ్ అయితే జరుగుతుంది అన్న. నేను ఏదైనా సరే ముందే కనిపెట్టేస్తా. అంటే ఇది ఇప్పుడు ఇట్లా ఈ సర్కిల్ అవుతుంది అనుకో, ఓకే ఇది అవుతుంది అని అంటే అది నిజంగా జరుగుతుంది. బాగా గెజ్ చేస్తా. సో నీ నాలుకకి చాలా పవర్ ఉందంట. కొన్ని ఫోటోలు వస్తాయి నాలుకకి పాముది, అవి ఉంటాయి చూడు, చాలా డేంజర్ అంట. చాలా డేంజర్ నా నాలుక. నిన్ను ఫాలో అవుతున్న నీ ఫాలోవర్స్కి, నేను అభిమానించే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? నన్నుగా అభిమానించేటోళ్ళందరికీ మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికే నేనైతే ప్రయత్నిస్తా. ఖచ్చితంగా మీ నుంచి నాకేమి వద్దు, మీ సపోర్ట్ ఒకటే. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్లో ఇన్స్టాలో ఫాలో చేయండి, నన్నుగా ఎంకరేజ్ చేయండి, నమ్మకం అయితే పెట్టుకోండి నా మీద. 24 hours మిమ్మల్ని ఎంటర్టైన్ ఎట్లా చేయాలి ఇదే ఉంటుంది మాకు, ఏమి ఉండదు థింక్. మాకు కాంట్రవర్సీ చేయడం కూడా రాదురా భయ్, ఏమీ రాదు. మేము ఆనెస్ట్గా ఆర్గానిక్గా ఏముందో అదే చూపించేది. మొన్న మా మమ్మీకి నాకు గొడవ అయినప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టినా నేను. అరే నువ్వు కూడా స్టార్ట్ చేసినావా అక్క అని అన్నారు. బేసిక్గా మాకు అట్లాంటివి రోజుకి ఒకటి అయితే, నేను కూర వండితే మా అమ్మ తిందు, సప్పగా ఉంటుంది, ఎట్లుంటుంది అంటది. బేసిక్గా మాకు బాసాలు కానీ బట్టలు ఎత్తుకునేదా ప్రతి దానికి ఆడ కొట్టుకుంటా తిట్టుకుంటాం. అవన్నీ తిట్టి వీళ్ళకి ఇంకా చాలా భయం అవుతుంది. చాలా ఘోరంగా గొడవలు అవుతాయి మా ఇద్దరికి, మా అమ్మకి నాకు నిమిషం పడదు. నీకు బెస్ట్ సపోర్టర్ ఎవరు ఉన్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్లో కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాళ్ళు కావచ్చు, బెస్ట్ ఎవరు అనిపిస్తారు నీకు? బెస్ట్ ఎవరు లేరన్న, అందరు మనల్ని వాడుకునేటోళ్ళే. ఒబియస్లీ నేను ఈ ఫీల్డ్కి వచ్చినాక ఒక ఇన్స్పిరేషన్ సాంగ్స్ రాస్తూ ఉంటాడు ఒక అతను. ఆయన మనందరికీ బాగా తెలిసిన అతనే. అతని సాంగ్ మనం ప్రమోట్ చేస్తే 2 million పోయింది. నేను ఆ విషయంలో బాధపడుతున్నా. చాలామంది ఈ సాంగ్స్ చేసినప్పుడు లేకపోతే ప్రమోషన్ చేసినప్పుడు గుర్తురాని నా బూతులు, ఇదంతా అయిపోయిన తర్వాత రేణుగోనంటే బూతులు మాట్లాడుతుంది కదా, మా వాళ్ళకి నచ్చలేదు, మా వాళ్ళు ఇట్లా, మా వాళ్ళు అట్లా అంటారు. నాకు ఈ మధ్య రీసెంట్గా 2-3 సింగర్స్ తోటి డిస్కషన్ కూడా అయింది. ఒక సింగర్ ఏం చేసింది, ఒక పాట పాడినప్పుడు ఏమైందంటే నాకు కొలాబరేట్ ఇచ్చిర్రు ఆడామేమే. అయితే కొలాబరేట్ ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు, నాకు ఛానల్ వాళ్ళు చెప్పి ఇట్లా చేపించినప్పుడు అది ఏమైందన్నా, నేను వాళ్ళకి కొలాబరేట్ చేసేటప్పటికి ఆమె ఏమన్నది, నీకు బూత్ కామెంట్లు వస్తాయి ఆఫ్ చేసి అన్నది. ఆమె మళ్ళీ నల్గొండ బిడ్డ, ఆమె పాటలు మంచిగా పాడుతుంది, మంచిగా ఉంటుంది అక్క. కానీ అక్క బుద్ధి ఎట్లుందంటే వంకర బుద్ధి ఉంది. ఏమన్నది, కామెంట్లు ఆఫ్ చేయంటే కామెంట్లు కూడా ఆఫ్ చేసి కొలాబ్ చేయన్న. చేసిన తర్వాత ఒక 1 day ఉంచిన తర్వాత అన్కొలాబరేట్ చేసింది. నేను ఎప్పుడు ఒక 5 నెలల తర్వాత చూసుకున్నా అన్కొలాబరేట్లు ఉంది. ఏంది ఇది ఏమైందని అంటే, బూతులు అని చెప్పేసి అన్కొలాబరేట్. మాతో ప్రమోషన్ చేయించుకోవడానికి మీకు ఏది అడ్డు రాదు. నేను అబ్యూస్ వర్డ్స్ మాట్లాడితే మంచిగుంటుందని మాట్లాడట్లేదు. మాతో ప్రమోషన్ చేయించుకోవడానికి మీకు ఏ బాధ లేనోళ్ళు మా గురించి ఎక్కడన్నా అడిగినప్పుడు మీకు చెప్పడానికి బాధ అనిపిస్తుందా? మీకంటే నేను చాలా బెటరు. ఎందుకంటే ఆ అక్కనే సాడ్ బీజియం వేసుకొని నేను రైతుని రా అని చెప్పి ట్రాక్టర్లు తోలుకుంటా అట్లా ఇట్లా వీడియో చేసుకుంటా బిల్డప్లు ఇచ్చింది. మీరు సాడ్ బీజియం వేసుకొని సెంటిమెంట్ బీజియం వేసుకొని ఎంత చేసినా ఏం కాదు. రేణుగోన ఆనెస్ట్గా మాట్లాడితే మీకు నచ్చదా? ఆ 2 million పోయిన అతను కూడా నాకు ఇదే మాట అన్నాడు, బూతులు రేణుగోన అంటే మేము అంతా చాతగాని వాళ్ళ లెక్క కనబడుతున్నాం. నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మీరు ఏదైనా చేయొచ్చు, కానీ అక్కడికి రేణుగోనే చాతగాంది అంటే బూతులు మాట్లాడుతుంది. నా ఏదైతే ఉందో నా క్యారెక్టర్ అప్పుడు గుర్తొస్తుంది. ఏదో అన్నావు కన్నా తినేదాకా ఇస్తారాకు, తిన్న తర్వాత ఎంగిలాక అన్నట్టు వీళ్ళందరూ ఇట్లా తయారు. సో రేణుకా గోనే ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండేది. ఆమె చదువుకున్నది, హోటల్ మేనేజ్మెంట్ చేసింది. అక్కడ పోయినప్పుడు ఆ షెఫ్ గారు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండేదాన్ని. వాడు కమిట్మెంట్ అడిగింది కాబట్టి అక్కడ ఒక లైఫ్ కట్ అయిపోయింది. పోనీ సీరియల్లో యాక్టింగ్ చేద్దామని పోయింది, అక్కడ సీరియల్ ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఒక మంచి యాక్టర్ అయ్యేదాన్ని. సో అక్కడ కూడా కమిట్మెంట్ అడిగారు కాబట్టి అక్కడ ఒక లైఫ్ కట్ అయిపోయింది. సో మంచి వీడియోలు చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలే కాబట్టి అక్కడ ఒక లైఫ్ కట్ అయిపోయింది. నువ్వు ఇక్కడ వరకు వచ్చినావు అంటే నీ లైఫ్కి ఎక్కడ పడితే అక్కడ ఫుల్ స్టాప్ పడడానికి ఒక అబ్బాయి మాత్రమే కారణము, వాళ్ళ కామ పిచ్చి మాత్రమే కారణం. అంతే అన్న, కామ పిచ్చి. నేను ఫస్ట్ కంపెనీలో బంద్ చేయడానికి అబ్బాయిల ప్రపోజల్స్ ఘోరంగా
ఇది చిన్నపిల్ల, దీన్ని చేసుకుందాం, దీన్ని తీసుకుపోయి గొర్రెలెక్కి ఇంట్లో పడేద్దాం. ప్రతి ఒక్క దానికి అడ్డుపడది మొగ నా కొడుకే నేను చేసే పనికి. అట్లా అని చెప్పి మంచోళ్ళు లేరని నేను అంటలేను, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం. చెడ్డోళ్ళ వల్లనే నేను ఇట్లా అనాల్సి వస్తుంది. నా కొడుకులు చేపట్టే నేను చాలా దిగజారిపోయినా. అక్కడ కంపెనీలో ఆఫ్ చేసింది వాళ్ళే, తర్వాత మళ్ళీ వేరే దగ్గర వర్క్ చేస్తుంటే అక్కడ ప్రెజరే. ఇవన్నీ చూసి ఇసికిపోయినా. అబ్బాయిలతోటే, కేవలం అబ్బాయిలు లంగాన కొడుకులు ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, రేణుకా గోనె యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మంచి వంటల ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా మంచిగా ముందు ఇంకా మంచి జనాలకి యూజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను నా ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ రేణుకా గోనె ఇంటర్వ్యూలు చాలామంది చూస్తుంటారు, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, 1 hour ఇంటర్వ్యూ, ఒక బూత్ కూడా బూత్ మాట్లాడుకోకుండా వదిలిన ఇంటర్వ్యూ. ఇంకొకటి ఏంటంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం, మేము కూడా బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ రాబోయే సీజన్కి. మమ్మల్ని ఆ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా. అన్నని బతిలాడుకొని వచ్చిన నేను ఇంటర్వ్యూకి. లేదు, యాక్చువల్గా ఏంటంటే నేను సిస్టర్కి ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, బట్ తను ఉండేదేమో కొన్ని 100 కిలోమీటర్, నేను ఉండేది ఒక దగ్గర. సో కుదరలేదు ఎనీ టైం. సో మొత్తానికైతే తను ఒక మంచి ప్లేస్కి వచ్చేసింది. బూతులు ఎందుకు స్టార్ట్ చేసింది, ఎందుకు మానేసింది అనే రీజన్ కూడా చెప్పింది. అండ్ త్వరలో తను 4 లక్షలు పెట్టి ఎక్విప్మెంట్ కొన్నది, ఇంకా కొత్త కాన్సెప్ట్ ఛానల్ పెడుతుంది. ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ పెట్టింది, త్వరలో బిగ్ బాస్ రివ్యూ కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ కొన్ని రియాక్ట్ అయ్యే ఛానల్స్ కూడా పెడుతుంది. సో ప్రతి ఛానల్కి తనకు సపోర్ట్ చేయండి. ఒకవేళ మంచికి సపోర్ట్ చేస్తే మంచితనం ఇంకా చాలా వీడియోలు చేస్తుంది, చెడుకు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మంచికి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో చెల్లెలు కష్టపడి ముందరకు వచ్చింది. చిన్నప్పటి నుంచి తన లైఫ్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే వచ్చింది. ఒక తండ్రి ప్రేమ లేదు, ఒక అమ్మ తనను పెంచుకొని వచ్చింది. తను దోడు పుట్టిన అక్కలకి చెల్లెళ్ళకి చేసుకున్న బావాలు కూడా కట్నం కోసం వేధించి వాళ్ళకి చావు గురి చేసిరు. సో తను అన్న కష్టాలు అనుభవించి వచ్చింది కాబట్టి ఈరోజు తను ఈ స్టేజ్లో ఉంది. దయచేసి తను ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చింది. అండ్ బెట్టింగ్ యాప్ ఆమె ప్రమోషన్ చేసి ఉంటే ఈరోజు వాళ్ళ ఊర్లో మంచి బిల్డింగ్ కట్టుకునేది. సో అవతల వ్యక్తి కష్టము రూపాయి కూడా కూడబెడతారు, గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి తను ఆలోచించి అది కూడా చేయలేదు. సో దయచేసి ఇలా ఆర్గానిక్ వీడియో చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా 100% సో సిస్టర్ లాంటి వాళ్ళకి, సిస్టర్కి నేను సపోర్ట్ చేస్తా. సో ఖచ్చితంగా తన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. చెల్లి, నువ్వు ఏదైతే అనుకున్నావు ప్రతిదీ సాధించుకుంటూనే వచ్చినావు. బిగ్ బాస్ అని ఏదో అనుకుంటున్నావు కదా, అది కూడా నీ జీవితంలో నెరవేరాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.